अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము నిన్న సాంఖ్య దర్శనం సమాప్తం చేసుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికన్నా ఈ సాంఖ్య దర్శనం సంపూర్ణంగా ఎవరికన్నా ఎటువంటి సందేహాలు ఉంటే చెప్పండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. నిన్న ఒకరు అడిగారు, ఒకసారి సంక్షేపంగా ఈ సాంఖ్య దర్శనం యొక్క స్వరూపాన్ని మనము ఒకసారి చూద్దామని చెప్పి. సో ఒకసారి సామాన్యంగా మనకు సంక్షేపంగా ఇంతవరకు మనం ఏ విషయాన్ని ప్రస్తావించుకున్నాం సాంఖ్య దర్శనం మొత్తంలో అనే విషయాన్ని మనం ఒకసారి ప్రస్తావించుకుందాం. ఇలా చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నా మీలో సందేహాలు ఉంటే వినా అప్పుడు చూద్దామండి. లేదంటే మనం ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళిపోదాం. అస్తు. సో ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాము సాంఖ్య దర్శనంలో? ఈ సాంఖ్య దర్శనంలో ముఖ్యంగా 6 అధ్యాయాలు చెప్పుకున్నాం. 6 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మనకి విషయం ఏమొచ్చిందంటే ముఖ్యంగా ప్రకృతి ఈ బ్రహ్మాండ గురించి, పురుష జీవాత్మ గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే ఈ పురుషుడికి జీవాత్మకి బంధనానికి కారణం ఏంటి అంటే ప్రకృతి పురుషు యొక్క సంబంధం అయితే ఉందో ఆ సంబంధమే కారణం. ఆ సంబంధం ఎందుకు ఏర్పడిందంటే అవివేక కారణం చేత, అవివేక నిమిత్త కారణం చేత స్వస్వానుభావ సంబంధం ఏర్పడింది. స్వస్వానుభావ సంబంధం ఏర్పడింది. అలాగే ఈశ్వరుని యొక్క అస్తిత్వం అనేది యోగులకు ప్రత్యక్ష అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈశ్వరునికి అనుభూతి, ఈశ్వరుని యొక్క అనుభూతి ఎలా కలుగుతుందంటే యోగ సాధకులు ఏదైతే ఉన్నారో యోగం ద్వారా సమాధి ద్వారా వాళ్ళు ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతారు. అలాగే ఈశ్వరికి సర్వజ్ఞత, సర్వకర్తృత్వం అనేది మనము చెప్పుకున్నాము. తర్వాత ఈ ప్రకృతిని జగత్ రూపంలో, ఈ ప్రకృతి మూల ప్రకృతి అవుతుందో అది జగత్ రూపంలో పరిణామం చెందింది. అది విపరిణామం చెందించేటువంటి కర్త పరమాత్మే అని చెప్పుకున్నాము. కర్తృత్వం అనేది జగత్తును బ్రహ్మాండ రూపంలో తీసుకొచ్చేది ఆ కర్త అని చెప్పుకున్నాము. ఇంకా ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పుకున్నాము. సత్య చిత్త ఆనంద స్వరూపుడు అని చెప్పుకున్నాము. అలాగే ఈ జీవాత్మకు కర్మ కర్తృత్వం అనేది ఉంది. జీవాత్మ స్వయంగా కర్మ అనేది స్వయం చేస్తుంది, భోగాలను కూడా స్వయం అనుభవిస్తుంది. కానీ భోగాలను అనుభవించడానికి కర్త జీవాత్మ అయినప్పటికీ ఆ భోగానుసారంగా కర్మానుసారంగా ఫల ప్రదాత ఆ పరమాత్మని చెప్పుకున్నాము. కర్మలు చేయనంత వరకు జీవాత్మ యొక్క కర్తవ్యము. కర్మలు చేసిన తర్వాత కర్మానుగుణంగా ఎటువంటి ఫలాన్ని ఇవ్వాలనేది పరమాత్మ ఆ జీవాత్మ చేసే కర్మ బట్టి వాళ్ళకు భోగాన్ని అందజేస్తుంది. అది ఈశ్వరాధీనంలో ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే ఆ మోక్షం కోసం జీవాత్మ యొక్క ప్రవృత్తి, దాని యొక్క ప్రయత్నము, వాటి యొక్క కర్మలు ఉంటాయి అని చెప్పుకున్నాము. అలాగే ఈ జీవాత్మలు అనేకంగా పురుష బహుత్వం, ఈ జీవాత్మలు ఒకటి కాదు అనేకంగా ఉన్నాయి. ఒకే జీవాత్మ కాదు, అనేక జీవాత్మలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాము. కాబట్టి అలాగే చైతన్య స్వరూపత, స్వతః ఆనంద అంటే జీవాత్మ అనేది చైతన్యం అయినప్పటికీ కూడా అది చైతన్య స్వరూపం కాదు. జీవాత్మ స్వయం చైతన్యం కలిగి ఉన్నప్పటికీ కూడా అది స్వయంగా ఆనంద స్వరూపంతో యుక్తం కాదు. ఎందుకంటే అవివేక కారణం చేత అది దుఃఖంలో అంటే ముక్తిని పొందేందుకు సంసారం చూసినంత సేపు
ఏదో దుఃఖంలో ఉంటుంది, పూర్తిగా ఆనందయుక్తం కాదు. ఆనందయుక్తం లేదు కాబట్టి ఆనందం కోసం, ముక్తి కోసం జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా చెప్పుకున్నాము. సో మొత్తానికి జగత్తుకి బ్రహ్మానికి ఉపాధిని కారణం మాత్రం ప్రకృతి అని చెప్పుకున్నాము. ఈ రకంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ముఖ్యంగా అందరు మనుషుల యొక్క అంటే మానవ మాతృల యొక్క ఉద్దేశం, ముఖ్య లక్ష్యం, పరమ పురుషార్థం ఏంటంటే ముక్తి కోసం సర్వ దుఃఖ నివృత్తి. ఎప్పుడైతే అన్ని దుఃఖాలు తొలగించుకుంటామో అదే ముక్తి యొక్క స్థితి అనేది కలుగుతుంది. అంటే ఆ ముక్తి కోసమే మనం సమస్త దుఃఖాన్ని దూరం చేసుకోవడం కోసమే ఇవన్నీ ప్రక్రియను మనం ఆచరిస్తున్నాము. కాబట్టి సమస్త మనుషులందరికీ కూడా అధికారం, ముక్తి కోసం ముక్తి ఉపదేశం అనేది జరుగుతుంది. అందరికీ సమస్త మానవాళికి కూడా ఈ ముక్తి ఉపదేశం చెప్పవచ్చు. అందరూ కూడా ముక్తి కోసం ప్రయత్నం చేయవచ్చు. అందరికీ అధికారం ఉంది. కాబట్టి ఎప్పుడైతే దుఃఖ నివృత్తి అనేది దుఃఖాన్ని తొలగించుకుంటామో ఆ ముక్తి యొక్క స్వరూపం వస్తుందని చెప్పి మనము ఈ రకంగా లాస్ట్ వరకు చెప్పుకున్నామట. దీంట్లో మనం ఒక్కొక్క విషయం పరంగా చూసుకుంటే మొదటి అధ్యాయంలో ఏముంది, రెండవ అధ్యాయంలో ఏముందంటే ఆ రకంగా పరిగణిస్తే మొట్టమొదటిగా మొదటి అధ్యాయం ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు చెప్పిందంతా సంక్షేపంగా మొత్తాన్ని చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయం ఏం చెప్పుకుంటూ వచ్చామంటే మనము మొదటి అధ్యాయంలో ముఖ్యంగా ప్రారంభంలో అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము. అంటే మొట్టమొదటి అధ్యాయం ఏమి ఇవ్వబడింది అని చెప్తున్నాను. ఈ మూడు దుఃఖాలను అత్యంతంగా తొలగించుకోవడమే పరమ పురుషార్థం మానవ జీవాత్మకి. అంటే మనుషులకు ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం అంటే ఈ మూడు దుఃఖాలను అత్యంతంగా తొలగించుకోవడమే పురుషార్థం అని చెప్పుకున్నాము. ఆ పురుషార్థం అంటే అత్యంత దుఃఖ నివృత్తి కావాలి అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి దృష్ట సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఐశ్వర్యం ఏదైతే ఉందో, సంపన్నత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆ ముక్తికి యోగ్యం కావు. ఈ దృష్ట సాధనాల చేత ముక్తి కలగదు. దృష్ట సాధన ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, ఎంత విద్యార్థితో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సంసారంలో సుఖ సాధనాలు ఏవైతే ఉన్నాయో, సకల సుఖ భోగాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత పురుషార్థం కాదు. అంటే ఈ భోగాల ద్వారా నువ్వు ముక్తిని పొందలేవు. ఇవి ఎంత ఉత్కృష్టమైనప్పటికీ కూడా మోక్షం యొక్క ఆనందానికి ఇవి సమానం కావు. కాబట్టి అందుకే సంసారంలో ఉండే దుష్ట సాధనలు ఏవైతే ఉన్నాయో, నేను సంసారంలో సాధనల చేత ముక్తిని పొందగలుగుతాం, ఐశ్వర్యం పొందగలుగుతాం అనుకుంటే అది సాధ్యం కాదు. సంసారంలో ఎటువంటి ఉత్కృష్టమైన వస్తువు పదార్థాలు ఏమున్నా కూడా, ధన ఐశ్వర్యం ఏమున్నా కూడా, బలము సామర్థ్యం అన్ని ఉన్నప్పటికీ కూడా, చక్రవర్తి సామ్రాజ్యం వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ సుఖాలని కూడా మోక్ష సుఖానికి సమానం కాదు. ఎందుకంటే ఇలా చెప్పాల్సింది, ఎందుకంటే సుఖం కోసం కదా. సంసారంలో చాలా సుఖాలు ఉన్నాయి. ఇక్కడే మనకు సకల సంపన్నత, అన్ని పుణ్యకర్మలు చేస్తుంటే మనకు అత్యంత సుఖ ప్రాప్తి కలుగుతుంది. అంటే పుణ్యకర్మల సుఖ ప్రాప్తి కలుగుతుంది, కానీ అత్యంత పురుషార్థం కాదు. సుఖ ప్రాప్తి కలిగినప్పటికీ కూడా అది మోక్ష సుఖానికి ఎప్పుడు కూడా సమానం కాదు. మోక్షంలో ఉండే సుఖం, ఆనందం అనేది అత్యంత ఉత్కృష్టమైనది. సంసారంలో ఉండే ఆనందం ఉత్కృష్టమైనప్పటికీ కూడా, కానీ మోక్షంలో వచ్చే ఆనందం అనేది అత్యంత ఉత్కృష్టమైన, దానికి సమానంగా ఏది ఉండదు ఇంకా సంసారంలో. అందుకే దానికోసమే ప్రయత్నం చేయాలి. అదే అత్యంత పురుషార్థం అని చెప్పుకున్నాము. అలాగే ఈ విషయంలో అనేక మంది దుష్ట సాధనాల విషయంలోనే సుఖ విశేషం ఉందని చెప్పి మతాంతరాల ప్రస్తావన ఏదైతే వచ్చిందో దానికి ఖండించాడు సిద్ధాంతి. అలాగే ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగములో ప్రకృతి అనేది పరతంత్రమైంది. అంటే పురుష జీవాత్మ కోసమే ఈ సృష్టి నిర్మాణం, ఈ జగత్ యొక్క నిర్మాణం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకున్నాము. మరి ఈ ప్రకృతి పురుష జీవాత్మకి సంబంధం ఎందుకు ఏర్పడిందంటే అవివేక కారణం చేతనే ఈ సంబంధం ఏర్పడింది. జీవాత్మకి ఈ ప్రకృతి బ్రహ్మానికి సంబంధం ఎందుకు ఏర్పడింది? అవివేకంగా ఉంది కాబట్టి, అవివేకయుక్తమైంది కాబట్టి, అవివేకయుక్తమైన సంస్కారం ఉన్నాయి కాబట్టి జీవాత్మ ప్రకృతిని చూస్తుంది. ప్రకృతిని చూడడం వల్ల ప్రకృతి యొక్క సంబంధం ఏర్పడింది అని చెప్పుకున్నాము. కానీ వాస్తవంగా చూస్తున్న జీవాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైంది. కానీ అవివేక కారణం చేత ఇలాగా ప్రకృతి యొక్క సంబంధం ఏర్పరచుకున్నమాట. కానీ ఈ అవివేక నాశనం చోటే ఈ అవివేకాన్ని తొలగించుకున్నప్పుడే మనకు నిశ్చయంగా ఆ ముక్తి ప్రాప్తి కలుగుతుంది. అవివేకం తొలగించుకోవడానికి ముఖ్య నియమితమైన కారణం ఏంటంటే అది వివేకం ద్వారా సాధ్యమవుతుంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. తర్వాత ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే ఈ జగత్ యొక్క ఉత్పత్తి,
ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది? మూలతత్వం ప్రకృతి కదా, అంటే సత్వగుణము రజోగుణం తమో గుణంతో యుక్తమైనటువంటి అవస్థ. ఈ సత్వగుణము రజోగుణం తమో గుణంతో యుక్తమైనటువంటి అవస్థ సామ్య అవస్థ ప్రకృతి అని చెప్పుకున్నాం. ఈ ప్రకృతి ద్వారా మొట్టమొదటి వికారం, మొట్టమొదటి తత్వం ఏర్పడింది. మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, ఉభయేంద్రియాలు, ఇవన్నీ చెప్పుకున్నాడు. ఈ సృష్టి యొక్క ప్రక్రియ విధానం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అని చెప్పి అనే విషయాన్ని కూడా ఇదే అధ్యాయం మనం చెప్పుకున్నాం. అదంతా విస్తారంగా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ ప్రకృతి యొక్క వికృతి స్వరూప వర్ణం అనేది మనం మొత్తం ఇక్కడ చెప్పుకున్నాం. జగత్ ఉత్పత్తికి కారణం ఏ రకంగా ఉత్పన్నమైంది, ముందు ఏ తత్వం ఉత్పత్తి, మొత్తం శూన్యావస్థ, అభివ్యక్త అవస్థ లేదు, శూన్యావస్థలో ఉండేది అనమాట, అనభివ్యక్త అవస్థలో ఉండేది. అటువంటి తత్వాన్ని, మూల తత్వాన్ని తీసుకొని, సూక్ష్మ తత్వాన్ని తీసుకొని పరమాత్మదిని క్రమంగా ఒక వ్యవస్థితంగా ప్రకృతి ద్వారా మహాతత్వం అహంకారం, అలాగా ఒక తత్వాలను ఒక్కొక్క వికారం తర్వాత ఒక్కొక్క వికారం ఉత్పత్తి చేసుకుంటూ ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు, నిర్మించాడు అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని, పురుష జీవాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ప్రమాణం, అంటే ప్రకృతి యొక్క అస్తిత్వం, జీవాత్మ యొక్క అస్తిత్వం తెలుసుకోవాలంటే వీటి ప్రమాణం ఏంటి, వాటి ప్రమాణం కూడా వేదం యొక్క ప్రమాణం కూడా ప్రస్తావించుకున్నాము. అలాగే ఈ ఈశ్వరుని యొక్క అనుభూతి అనేది, ఈశ్వరానుభూతి ఎలా కలుగుతుంది అంటే అది యోగులకు సమాధి ద్వారా ప్రత్యక్షానుభూతి కలుగుతుంది అని ఈ విషయాన్ని చెప్పుకున్నాము. అలాగే ఈ ప్రకృతికి సన్నిధానం చేతన జీవాత్మ ప్రకృతి ఉపకారం చేస్తున్నామట. సన్నిధానం మాత్రన సహ కర్తృత్వం లభతే, అంటే ఈ ప్రకృతికి సాన్నిధ్యంలో ఉన్నాడు కాబట్టి సన్నిధి మాత్రం చేత ఈ ప్రకృతిని ఒక సృష్టి రూపంలో, ఒక జగత్ రూపంలో నిర్మించి జీవాత్మల కళ్యాణం కోసం పరమాత్మ ఈ సృష్టిని రచించాడు అని చెప్పుకున్నాం. కానీ జీవాత్మ మటుకు భోక్త అయినప్పటికీ కూడా త్రిగుణాతీతమైంది, అంటే సత్వగుణం రజోగుణం తమోగుణంతో యుక్తం కాదు, కానీ అవివేక కారణం చేత ఆ ప్రకృతిని చూస్తుంది కాబట్టి ఆ ప్రకృతి యొక్క సంబంధం ఏర్పడింది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అలాగే అనేక చేతన ఆత్మల చేతన బహుత్వం ఉంది, కానీ చేతన జీవాత్మ స్వయం బద్ధమైంది కాదు, స్వయం ముక్తమైంది కాదు, అది స్వయం చైతన్య స్వరూపమైంది. అది అవివేకంతో యుక్తమైనప్పుడు ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది, వివేకంతో యుక్తమైనప్పుడు పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది, అంటే ముక్తి యొక్క ఆనందాన్ని పొందుతుంది, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతుంది అని చెప్పి ఈ విషయాలన్నీ మనం ప్రథమాధ్యాయాన్ని చెప్పుకున్నామట. ఈ విషయాల్ని ప్రథమాధ్యాయులు చెప్పుకున్నాము. రెండవ అధ్యాయంలో వచ్చేసి ఏంటంటే ఈ సంసారం పట్ల విరక్తి ఎలా కలుగుతుంది, మోక్షం పట్ల భావన ఎలా కలుగుతుంది, ఈ సంసారం పట్ల విరక్తి అనేది వైరాగ్యం ఎలా కలుగుతుంది, మోక్షం పట్ల, మోక్షాన్ని వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకున్నాము. కాబట్టి మోక్షార్థము ఈ సంసారం పట్ల విరక్తి భావన అనేది విషయాన్ని మనము చర్చించుకున్నాం ఇక్కడ ప్రారంభంలోనే. అలాగే ఈ ప్రకృతి యొక్క కర్తృత్వం అంతా కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది, పరమాత్మని సృష్టించగలుగుతారు, జీవాత్మ యొక్క ఆధీనం లేదు. జీవాత్మ కేవలం ప్రకృతిలో ఉత్పన్నమైనటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయం చేత భోగాలు అనుభవిస్తూ ఉంటుంది, కానీ ఇదంతా కూడా ఈశ్వరాధీనంలో ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకా ఈ ప్రకృతి యొక్క మూల ప్రకృతి నుంచి సృష్టి యొక్క నిర్మాణం ఏ విధంగా తయారైంది అనేది విషయాన్ని ఇంకా ఇక్కడ విస్తృతంగా ఏది ఏ దానికి కారణం అని చెప్పుకున్నా, అంటే ప్రకృతి ద్వారా మొట్టమొదటి తత్వం ఏ విధంగా తయారైంది, ఆ తత్వం నుంచి మిగిలిన అహంకార తత్వం ఏ విధంగా తయారైంది అనే విషయాన్ని మనం ప్రారంభంలో మొదటి అధ్యాయంలో అక్కడ సంకేతం మాత్రం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం విస్తృతంగా దాన్ని ఏ తత్వాలు ఉన్నాయి, ఏ రకంగా తయారవుతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాం. అంటే సృష్టి యొక్క నిర్మాణాన్ని ప్రకృతి మహతో అహంకార తన్మాత్రమే పంచభూతాన్ని ఉభయేంద్రియం అని చెప్పి ఇవన్నీ ప్రక్రియ విధానం చెప్పుకున్నామట. అందుకే మూల ప్రకృతి నుంచి మొట్టమొదటి మహాతత్వము వికారము ఆ మహాతత్వం మొదలుకొని పంచ తన్మాత్ర పర్యంతం జీవాత్మకి ఇవన్నీ కారణంగా ఉపయోగపడతాయి, అంటే సాధనంగా ఉపయోగపడతాను. ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా జీవాత్మకు సహాయంగా భోగాలు అనిపించడం కోసం, ఎందుకంటే భోగాపవర్గాలతో దృశ్యం, ఈ దృశ్య జగత్తంతా కూడా జీవాత్మకి భోగాలను అపవర్గాన్ని అందజేయడం కోసమే ఈ సహాయకంగా ఉంటాయి. ఇవి వాటిని సంపాదించడం కోసమే, భోగాలు సంపాదించడం కోసమే ఈ సృష్టి నిర్మాణం జరిగింది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఇవన్నీ ఇంద్రియాలు కూడా అహంకారంతో ఉత్పన్నమయ్యాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనసు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ అతీంద్రియాలు.
పైన కనిపించే గోళకాలు కాదు, అతీంద్రియాలు సూక్ష్మంగా లోపల తత్వాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాటి ద్వారా ఇవి ఏర్పడింది అని చెప్పుకున్నాము. కాబట్టి ఇవి అతీంద్రియాలు మనకు సూక్ష్మంగా లోపల ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పుకున్నాం, ప్రస్తావించాము. వినపడటం లేదు మహోదయ. మ్యూట్ లో ఉన్నారు. క్షమ్యతామండి. అస్తు. ప్రకృత మనుషులామః. సో ఇక్కడ ఈ రకంగా మనము ఇంద్రియాలంటూ అతీంద్రియాలు, పైన కనిపించే గోళకాలు కాదు ఇంద్రియాలు, సూక్ష్మంగా మన పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అతీంద్రియంగా సూక్ష్మ కొన్ని తత్వాలు ఉంటే వాటి ద్వారా మనకు సుఖ దుఃఖానుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి కనిపించే గోళకాలు స్థూలంగా మాత్రమే గోళకాలు మాత్రమే. సూక్ష్మేంద్రియాలు అంటే వాటి అనుభూతిని పొందేటువంటి శక్తి సామర్థ్యం పరమాత్మ యొక్క జీవాత్మ యొక్క ప్రేరణతోటి అవి సూక్ష్మేంద్రియాలని చెప్పి చెప్పుకున్నాము. ఇంకోటి ఈ ఇంద్రియాల్లో ప్రధానత ఎవరికి అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల్లో ఈ మొత్తానికి ప్రాధాన్యత ఎవరికి అంటే మనసుకి ఉంది. ఎందుకంటే 11ది కూడా ఇంద్రియం మనసు, ఆ మనసుకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మన బుద్ధి చిత్త అహంకారంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుందంటే బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పామన్నమాట. బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఈ 2వ అధ్యాయంలో ప్రస్తావించుకున్నాం. అంటే ముఖ్యంగా అహంకారికమైన ఇంద్రియాలు అంటే ఈ 2వ అధ్యాయంలో ఎక్కువగా ప్రకృతి యొక్క బ్రహ్మాండం యొక్క నిర్మాణ ప్రకృతి గురించి మొత్తం విస్తృతంగా వివరించి చెప్పబడింది అన్నమాట. ఎలా తయారైంది, ఏది ఏదానికి నిమిత్తం, ఏది కారణం అని చెప్పి. అలాగే ఇవి ఇంద్రియాలను కూడా అహంకారికమైనవి, అతీంద్రియంగా సూక్ష్మంగా ఉంటాయి. అలాగే ఇందులో ఇంద్రియాల్లో మనసు ప్రధానమైంది.
మన బుద్ధి, చిత్త, అహంకారం ఏదైతే ఉన్నాయో అందులో బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది. బుద్ధి ద్వారానే నిశ్చయించుకుంటుంది కాబట్టి సుఖ దుఃఖానుభూతి అన్నింటి కూడా బుద్ధి మాధ్యంతో ఆ జీవాత్మకు అనుభూతి కలుగుతూ ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాం మనము. అలాగే ఇప్పుడు 3వ అధ్యాయంలో వచ్చేసి ఏం చెప్పుకున్నామంటే లింగ శరీరం అంటే జీవాత్మ దేహం కంటే భిన్నమైంది. 3వ ఏం చెప్పుకుంటాం, జీవాత్మ శరీరం కంటే దేహం కంటే భిన్నమైంది అన్నమాట. కానీ ఈ దేహంలో సూక్ష్మ అనేది ఉంటుందన్నమాట. అంటే జీవాత్మకి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ జీవాత్మతో పాటు ఆ సూక్ష్మ శరీరం ఉంటున్నమాట. సూక్ష్మ శరీరం ఉన్నంతసేపు అంటే లింగ శరీరం చెప్పుకున్నమాట. ఆ సూక్ష్మ అంటే లింగ శరీరం ఉన్నంతసేపు 18 తత్వాలతో కూడుకున్న లింగ శరీరం ఏదైతే ఉందో, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు ఆ జన్మ అంటూ కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం యొక్క బంధం తెలుసుకుంటామో అప్పుడు ఈ జన్మ యొక్క బంధం తెగిపోతుంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఇది జీవాత్మ భోగాన్ని నిర్మించడం కోసము మనం చేసిన కర్మాశయం అంత కర్మ సంచయం కూడా ఆ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం అనేది జీవాత్మతో పాటే ఉంటుందన్నమాట. ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం వెళ్ళినప్పుడు కూడా ఆ దాంతో పాటు జీవాత్మతో పాటు సూక్ష్మ శరీరం కూడా లింగ శరీరం వెళ్తూ ఉంటుందన్నమాట. దాని కారణంగా సూక్ష్మ శరీరం కారణంగానే నీకు జన్మ యొక్క ప్రవృత్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం యొక్క సంబంధం జీవాత్మకు ఉన్నంతసేపు అవి ఏమవుతుందంటే మళ్ళీ జన్మ యొక్క ప్రవృత్తి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని మనం తొలగించుకున్నప్పుడే మనకు ఆ ముక్తి యొక్క ఆనందం కలుగుతుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ ఇంకోటి శరీరం ఎలా తయారవుతుందంటే ఇది పాంచభౌతికం, పంచభూతాల ద్వారా తయారవుతుంది. ఈ స్థూల దేహం ఏదైతే ఉందో ఇది పంచభూతాల ద్వారా తయారవుతుంది అని చెప్పుకున్నాము. పంచభూతాల ద్వారా తయారవుతుంది చెప్పుకున్నాము. ఇది కానీ పంచభూతాల ద్వారా తయారైంది. కానీ ప్రకృతినిది చైతన్యవంతం కాదు, అది జడత్వంతో యుక్తమైంది. చైతన్యం అనేది కేవలము ఆ జీవాత్మకే ఉంటుంది. ఆ జీవాత్మలో ఉన్నంత మాత్రాన ఆ చైతన్యం అనేది ప్రకృతికి సంభవించదు. కాబట్టి ఇది అభూతజన్యమైనది. జీవాత్మది భూతాత్మకమైనది కాదు, అభూతాత్మకమైనది, కేవలం చైతన్యమైంది. అంటే దేహం కంటే భిన్నమైంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నామట. ఇంకా ఈ ప్రకృతి అనేది మొత్తం ఈశ్వరాధీనంలో ఉంటుంది. ఈశ్వరుడు ఈ ప్రకృతికి, బ్రహ్మానికి మొత్తానికి కర్త, ధర్త, సర్వకర్త కూడా ఆ పరమాత్మ అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ జీవాత్మకే పూర్తిగా ఆనంద స్వరూపం కాదు కాబట్టి, ఆనందయుక్తం కాదు కాబట్టి ఆనందం కోసం, ముక్తి కోసం జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. ప్రకృతికి అవసరం లేదు. ప్రకృతి కేవలం భోగ్య పదార్థాలను మాత్రమే జీవాత్మకు అందిస్తుంది. ప్రకృతిని పదార్థం జీవాత్మ కోసమే ఉన్నాడు. జీవాత్మ కోసమే సృష్టిని నిర్మించాడు పరమాత్మ. కాబట్టి అపవర్గ భాగ్యం అనేది కేవలం ప్రకృతికి చెందదు. అపవర్గ భాగ్యం అనేది కేవలం పురుష జీవాత్మకి చెందుతుంది. పురుష జీవాత్మ అపవర్గం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తత్ఫలస్య భోక్త, సుఖ దుఃఖాన్ని పొందేది జీవాత్మ అని మనం చెప్పుకున్నామట. కాబట్టి ఈ రకంగా చెప్పిన తర్వాత జీవన్ముక్తి వర్ణన అంతా కూడా జీవన్ముక్త ఆత్మ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఈ 3వ అధ్యాయంలో చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ప్రకృతి యొక్క స్వరూపాన్ని, ప్రకృతి యొక్క స్వరూపాన్ని, జీవాత్మ యొక్క స్వరూపాన్ని, అలాగే జీవన్ముక్తి వర్ణం చెప్పుకున్న తర్వాత ఈ 4వ అధ్యాయంలో ఆ జీవన్ముక్త అవస్థను పొందాలంటే ఎటువంటి ఆచరణ, ఎటువంటి అనుష్ఠానం చేయాలి, ఎటువంటి అనుష్ఠానం ద్వారా మనం ఈ ప్రకృతి యొక్క సంబంధం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ 4వ అధ్యాయం చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే ఈ ప్రకృతి యొక్క సంబంధం ఎలా తొలగించుకోవాలి, అవివేకాలు ఎలా దూరం చేసుకోవాలి అంటే దానికి అహింసాది వ్రతాలను ఆచరించాలని చెప్పుకున్నాను. అహింసాది వ్రతాలను మనం ఆచరించినప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధాన్ని, సంసారంలో ఉండే విషయవాసనను మనం తొలగించుకోవచ్చు, మనలో ఉండే వృత్తులు ఏవైతే ఉండే వాటిని తొలగించుకోవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాం ఇక్కడ మనం. కాబట్టి అహింసాది వ్రతాలను పాటించడం వల్ల నిశ్రేయస్ అనేది మనకు కలుగుతుంది. అంటే నిశ్రేయసమైనటువంటి సుఖం అంటే ఆనందం మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఇంకోటి, ఈశ్వరుడు జీవాత్మ చేసిన కర్మానుసారంగానే వాటి యొక్క ఫలాన్ని ఇస్తాడు. జీవాత్మ వర్తమాన జీవనంలో, వర్తమాన జన్మలో ఎటువంటి అయితే కర్మలు చేస్తుందో ఆ కర్మలు చేసినందుకు స్వతంత్రంగా ఉంటుంది. కానీ వాడి యొక్క ఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ, ఫలాన్ని ఇచ్చేది పరమాత్మ. అక్కడ సంకేత రూపంలో చెప్పుకున్నా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ విస్తృతంగా ఆ విషయాన్ని చెప్పబడింది.
కాబట్టి జీవాత్మలకు ఫలాన్ని ఇచ్చేది, కర్మ ఫలాన్ని ఇచ్చేది అది ఫల ప్రదాత, అది కేవలం పరమాత్మనే. ఇదంతా అని చెప్పుకున్నాము. ఇదంతా ఎలా మనకు తెలుస్తుంటే ప్రమాణం ద్వారా, అంటే వేదముల ద్వారా, వేదోత్పత్తి ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వేదాలను కూడా, వేద మంత్రాలను కూడా అర్థయుక్తమైనటువంటివి అన్నమాట. అంటే ఇంకోటి, ఇవి ఈ బ్రహ్మాండంలో, ఈ సృష్టిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఈ వేదరూపి జ్ఞానం ద్వారా పరమాత్మ మనకు తెలియజేశామంట. ఎందుకంటే ఇవి పరమాత్మ ద్వారా చెప్పబడినటువంటి వేదాలు, అంటే అధిక అపౌరుషేయం అని చెప్పి విషయం ప్రస్తావించుకున్నాడు. ఈ వేదాలు పురుషు ద్వారా, ఒక ఋషి ద్వారా, మహర్షి ద్వారా ఉత్పన్నమైనటువంటి కాదు. ఇవి అపౌరుషేయమైనవి, అంటే పురుషు ద్వారా కాదంటే పరమాత్మ ద్వారా నిర్మించబడినాయి. ఈ వేదంలో ఏం చెప్పబడిందంటే అర్థయుక్తమైన వేద మంత్రాన్ని కూడా మనకు ఈ సంసారంలో ఏ విధంగా ఉండాలి, ఏ జీవాత్మ ఎలా ఉండాలి, ఎందుకోసం ఏది ఉత్పన్నమైంది, దేనికోసం నిర్మించబడింది అనే విషయాన్ని కూడా, అంటే సమస్త మానవ కళ్యాణం కోసం ఏ రకంగా అయితే ఉండాలి, ప్రకృతి యొక్క కర్తవ్యం, ప్రకృతి యొక్క ధర్మం ఏంటి, జీవాత్మ యొక్క ధర్మం ఏంటి, అలాగా వస్తువు యొక్క, ప్రకృతి యొక్క ధర్మాలను, జీవాత్మ యొక్క ధర్మాన్ని, వాస్తవిక స్వరూపం ఏదైతే ఉందో అది నిరూపించబడినమాట. దాన్ని బట్టి, ఆ జ్ఞానం బట్టి మనం ఏ విధంగా ఆచరించాలనో ఆ విధంగా ఆచరించి మనం ముక్తిని పొందవచ్చు, అవివేకాన్ని దూరం చేసుకోవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. కాబట్టి ఇక్కడ ఈ వేదాల గురించి అపౌరుషేయం ఏంటి అని చెప్పి ప్రస్తావన కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత అసత్ఖ్యాతి, అంటే ఈ వేదాలు ఏం చెప్పబడిందంటే ఈ సృష్టి అనేది సత్తాత్మకుడు ఒక ద్రవ్యం ద్వారా ఉత్పన్నమవుతుంది. అంటే అభావం నుంచి భావం ఉత్పన్నం కాదు, భావం నుంచి భావానికి ఉత్పన్నమవుతుంది. అభావం నుంచి భావం ఉత్పన్నం కాదు, ఏదో లేదు దాని నుంచి ఏ వస్తువు తయారు కాదు. ఏదో ఒక వస్తువు ఉందో ఆ వస్తువుని ఇంకో వస్తువు ఉత్పన్నమవుతున్నాడు. కాబట్టి సత్ పదార్థం నుంచి సత్తాత్మక పదార్థం ఉత్పన్నమవుతుంది. అసత్ పదార్థం నుంచి సత్తాత్మక పదార్థం ఏది ఉత్పన్నం కాదు. అభావంతో ఏం ఉత్పన్నమవుతుంది, ఏమి ఉండదు అన్నమాట అనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాము సృష్టి విషయంలో. అలాగే ఈ సూక్ష్మ శరీరం గురించి చెప్పుకున్నాం కదా. సూక్ష్మ శరీరం అంటే లింగ శరీరం గురించి ప్రస్తావించుకున్నాము. అది చెప్పిన తర్వాత ఈ శరీరంలో కూడా ఒక 6 భేదాలు చెప్పుకున్నామట. జరాయుజ్, అండజ్, ఉద్బీజ్ అని చెప్పి మనము మనుష్యులు, పశు పక్షులు, క్రిమి కీటకాదులు, వనస్పతులు, ఇవన్నీ మనం ఈ జీవాత్మకు 6 రకముల శరీరాలు ఉత్పన్నమవుతాయి చేసిన కర్మను బట్టి. కర్మాశయ కారణంగా శరీరంలో 6 రకాల భేదాలు ఈ పృథ్వీ మీద మనం చూస్తున్నాము, ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ శరీరం యొక్క భేదాల గురించి, ఆ శరీర నిర్మాణం గురించి మనకు ఇక్కడ చెప్పబడింది. అలాగే ఇంకేం చెప్పాలంటే, ఇవి చెప్పబడిన తర్వాత ఇక్కడ ఈ కర్మాశయం తొలగించుకున్న తర్వాత మనకు ఈ సంసారంలో ఉంటూ ఏ రకమైన ఆనందాన్ని అనుభూతిని పొందవచ్చు అంటే, బ్రహ్మరూపత ఎలా పొందవచ్చు అంటే, సమాధి, సుషుప్తి, మోక్షేషు బ్రహ్మరూపత. సమాధి అవస్థలో, సుషుప్తి అవస్థలో, మోక్ష అవస్థలో జీవాత్మ భోగాలు అనుభవించేటప్పుడు ఈ అనుభూతిని పొందుతూ ఉంటుంది. ఏ రకంగా అంటే సమాధి అవస్థలో, సుషుప్తి నిద్రావస్థలో, గాఢ నిద్ర ఏదైతే ఉంటుందో అక్కడ బ్రహ్మరూపంగా ఉంటుంది. అలాగే సమాధిలో ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు బ్రహ్మరూపం అయిపోతుంది. అలాగే మోక్షంలో స్వతహా బ్రహ్మరూపంలో ఉంటుంది, సమస్య లేదు. కాబట్టి ఈ రకంగా జీవాత్మ సంసారంలో భోగాన్ని అనుభవించేటప్పుడు ఈ రకంగా కూడా సుఖానుభూతిని పొందుతూ ఉంటుంది. దాని మాధ్యంతో ఇక్కడ సంసారంలో ఉంటూ ఈ రకమైన సుఖానుభూతిని పొందినప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి సుఖానుభూతి నేను నిరంతరంగా పొందాలి అంటే ఈ సంసార బంధనాన్ని త్యాగం చేసుకోవాలని చెప్పి దానికోసం పురుషార్థం చేస్తుంది. ఆ రకంగా జీవాత్మ ప్రకృతి యొక్క సంబంధం ఏ విధంగా తొలగించుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి శరీరం యొక్క నిర్మాణం గురించి చెప్పిన తర్వాత ఏ శరీరం ఉత్పన్నం అవుతుంది జీవాత్మ చేసిన కర్మను బట్టి అవన్నీ మనం చెప్పుకున్నాము. తర్వాత ఇవన్నీ శరీరాన్ని తొలగించుకున్నప్పుడు మనకు ఈ సంసారంలో ఉంటూ భోగాలను, సుఖ దుఃఖానుభూతిని పొందవచ్చు అనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాము. కానీ ఇక్కడ మనుషులు సుఖ దుఃఖానుభూతి బుద్ధి మాధ్యంతో అనుభూతిని పొందుతున్నారు. కానీ వృక్షాలు, వనస్పతులు అవి ఏ మాధ్యంతో సుఖ దుఃఖానుభూతిని పొందుతున్నాయి అంటే, వాటికి కూడా వృక్ష వనస్పతులు, ఔషధాల్లో కూడా అంతర్బుద్ధి, స్వాభావిక బుద్ధి అని ఒకటి ఉంటున్నమాట. ఆ బుద్ధి మాధ్యంతో అవి కూడా సుఖ దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాయి అనే విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాం. అంటే వృక్షాల్లో కూడా జీవాత్మ ఉంటుందనే ప్రస్తావన మనం అక్కడ చెప్పుకున్నామట. వృక్ష వనస్పతిలో కూడా జీవాత్మ ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకున్నాము. అలాగే జీవాత్మకు పరశరీరావేశం, పరశరీరంలోకి ప్రవేశించడనే విషయాన్ని కూడా మనం అక్కడ ప్రస్తావించుకున్నాం. జీవాత్మ కర్మానుసారంగా పరశరీరావేశం జరుగుతుంది. అంటే
భిన్నమైన శరీరంలోకి వెళ్తుంది, అంటే కర్మాశయానుసారంగా ఆ జన్మ తీసుకుంటుంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అలాగే ఈ విషయాన్ని ఇక్కడ చెప్పుకున్నాం 4వ అధ్యాయంలో. అంటే అన్ని సంకేత రూపంలో ఇవన్నీ చెప్పబడ్డాయన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత సమాధి, సుషుప్తి, మోక్ష అవస్థ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఈ జీవన అవస్థలో ఉంటూ కూడా సమాధి, సుషుప్తి, మోక్ష అవస్థ రూపంలో బ్రహ్మ రూపంలో సమాధిలో ఉన్న విధంగా ఆనందభూతి పొందుతూ ఉంటాము. అది ఈ 3 స్థితిలోనూ చూడవచ్చు అని చెప్పి ప్రస్తావన కూడా ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ 5వ అధ్యాయంలో వచ్చేసి ఆత్మ అనేది దేహం కంటే భిన్నమైన విషయాన్ని పూర్తిగా విస్తృతంగా వివరంగా చెప్పబడుతున్నమాట. ఆత్మ వేరు, జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు. ఆత్మ, జీవాత్మ, ఈ పరమాత్మ, ఈ 3 తత్వాలు భిన్న భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి, ఇవి ఒకటి కాదు అనే విషయాన్ని ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, ఈ 3 తత్వాలు అనాది పదార్థాలు, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయనే విషయాన్ని మనం చెప్పుకున్నామండి ఈ 5వ అధ్యాయంలో. ఇంకా ఈ అహంకారయుక్తమైన జీవాత్మ ఇది కర్మ అలంటూ అది స్వతంత్రంగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ కర్మలు చేయడంలో ఇది జీవాత్మకి స్వాతంత్రం ఉంది, అది ఈశ్వరాధీనం కాదు అనే విషయం కూడా మనం ప్రస్తావించుకున్నాము. ఇంకా జీవాత్మలో కర్మ విచిత్రత అనేది, ఇప్పుడు చేసిన కర్మ బట్టి అనంత జీవాత్మలు ఏవైతే ఉన్నాయో, అనేక పురుష జీవాత్మలు ఏవైతే ఉన్నాయో, అనేకంగా పురుష బాహుల్యం ఏదైతే ఉందో అవన్నీ విచిత్రత ఈ సంసారం ఎందుకు కనిపిస్తుంది అంటే, భిన్న భిన్న మనసులు ఎందుకు కనిపిస్తున్నాయి, భిన్న భిన్న ప్రాణులు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, అవి చేసిన కర్మాధీనంగా చేసిన కర్మను బట్టి ఈ సృష్టిలో వైవిధ్యం కనిపిస్తుంది, ఈ మనుషుల్లో, ఈ పశువుల్లో, ఈ పక్షుల్లో వైవిధ్యం కనిపిస్తుంది. ఇదన్నీ ఇలా కావడానికి, ఇలా జరగడానికి కారణం ముఖ్యమంతా కూడా చేసిన జీవాత్మ చేసిన పుణ్యపాప కర్మల సాధననే ఆ సృష్టిలో వివిధత కనిపిస్తుంది, భిన్న భిన్న స్థానాలు కనిపిస్తున్నాయి, భిన్న భిన్న సృష్టి కనిపిస్తుంది, భిన్న భిన్న ప్రాణులు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఈ 5వ అధ్యాయంలో చెప్పుకున్నాం. మనము ఈ రకంగా జీవాత్మ పరమాత్మ వేరు, జీవాత్మ పరమాత్మ ఈ ప్రకృతి వేరు అనే తత్వాల గురించి ముఖ్యంగా ఈ అధ్యాయం చెప్పబడింది. అలాగే ఈ కర్మల్లో జీవాత్మని భిన్న భిన్నమైనటువంటి స్థితి కనిపిస్తుందో అది కూడా ఆ జీవాత్మ చేసే కర్మానుసారంగా వివిధ సృష్టి, వివిధ కర్మలు మనకు ప్రాణులు కనిపిస్తుంది అనే విషయాన్ని చెప్పుకున్నాము. నెక్స్ట్ 6వ అధ్యాయంలో వచ్చేసి ఇక్కడ ముక్తి విషయం గురించి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఆత్మ యొక్క అస్తిత్వాన్ని చూపించిన తర్వాత ఆత్మ కర్మలన్నిటిని కూడా ఏం చేసినా అది స్వతంత్రంగా ఉంటుంది, దాంట్లో కర్తాధీనం పరమాత్మ యొక్క ఆధీనం అంటూ ఉండదు. పరమాత్మ ఎటువంటి కర్మలను చేసినా దాంట్లో ప్రమేయం ఉండదు, ఈశ్వరికి ప్రమేయం ఉండదు, జీవాత్మ స్వయంగా ఉంటుంది. కానీ అలా చెప్తూ కూడా జీవాత్మను ప్రేరేపించేది పరమాత్మ అని చెప్పి నిషేధముఖంగా అక్కడ స్వీకరించబడుతుంది. అంటే ఇక్కడ కర్మలన్నిటికీ కర్త ధర్త జీవాత్మ అయినప్పటికీ కూడా ఆ కర్మలు చేస్తుంది అంటే ఎలా చేస్తుంది, గత కర్మలు చేసిన పాప పుణ్య కర్మాశయాన్ని బట్టి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల గుణంగా ఆ జీవాత్మ కర్మలు చేస్తూ ఉంటుంది. అది పరమాత్మ చేసిన కర్మాశయ ఆధారంగా జాతి ఆయు భోగం అందించాడు కాబట్టి ఫలాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ కర్మాశయం సాధనగానే జీవాత్మ పనిచేస్తూ ఉంటుంది. కానీ పరోక్షంగా అక్కడ జీవాత్మ కర్తృత్వం అయినప్పటికీ కూడా సాక్షాత్తుగా అయితే పరమాత్మనే సుఖ దుఃఖానుభూతిని జాతి ఆయు భోగం ఇచ్చాడు కాబట్టి కర్మాశయం సాధనంగా అక్కడ జీవాత్మ కర్తృత్వం ఉంటుంది. ఫలాన్ని ఇచ్చిన తర్వాత స్వయంగా అదే కొత్త కర్మలు చేయడంలో ఆ జీవాత్మ స్వతంత్రంగా ఉంటుంది. కొత్త కర్మలు చేసేటప్పుడు ఏవైనా కానీ పరమాత్మ కర్మాశయం కారణంగా ఏది మంచి చేశాడు దాన్ని బట్టి జీవాత్మ ఏ కర్మలు చేస్తుంది దాన్ని బట్టి శిరాన్ని కలిగించిన తర్వాత కూడా ఇంకా కొత్త కర్మలు ఏవైతే చేస్తుందో ఆ కర్మలు చేసేటప్పుడు మాత్రం పరమాత్మ జీవాత్మ ఏ విధమైనటువంటి ప్రేరణ ఇవ్వడు, మంచి చెడు గురించి చెప్తాడు. కానీ కర్మలు చేసి జీవాత్మ స్వాతంత్రం ఉంది కాబట్టి స్వయం కర్మలు చేస్తుంది. ఆ కర్మాశయ కారణంగా జీవాత్మకు మళ్ళీ పరమాత్మ ఫలాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని చెప్పుకున్నాము. ఇలా చెప్పుకున్న తర్వాత లాస్ట్ లో ఈ ప్రకృతి అనేది ఈ బ్రహ్మాండానికి ఉపాదాన కారణం. ఈ ప్రకృతే బ్రహ్మాండానికి ముఖ్య ఉపాదాన కారణము. అన్ని ఉపాదాన కారణం అంటే ఏది లేదు. జీవాత్మ ఉపాదాన కారణం తీసుకోవచ్చుదా, పరమాత్మను కూడా ఉపాదాన కారణం తీసుకోవచ్చుదా అంటే పరమాత్మ ఉపాదాన జీవాత్మ ఉపాదాన కారణం నిమిత్త కారణము, కానీ మూల ఉపాదాన కారణం మొత్తం ఈ ప్రకృతి అని చెప్పి చెప్పుకున్నాము. ఇలా చెప్పుకున్న తర్వాత
ఈ ప్రకృతి యొక్క స్వరూపం తెలుసుకున్న ఈ ప్రకృతి నుంచి విముక్తి పురుష జీవాత్మకి అలాగే ఆ ప్రకృతికి మధ్య సంబంధం ఏదైతే ఉందో అది ఎలా తొలగించుకోవాలి, ఆ తొలగించుకునే ఉపాయం ఏంటి అని అడిగినప్పుడు మనలో ఉండే వృత్తులను ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది ధ్యాన పద్ధతి ద్వారా మనం తొలగించుకోవాలి, అనుష్ఠానం ద్వారా తొలగించుకోవాలి అనే విషయాన్ని చెప్పుకున్నాము. దానికోసం పురుషార్థం చేయాలి, దుఃఖ నివృత్తి కోసం పురుషార్థం చేయాలి, సుఖ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయాలి. అది కూడా చెప్పుకున్నామట. ఇక్కడ దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థం చెప్పుకున్నాము. దుఃఖ నివృత్తితో పాటు అక్కడ సుఖ ప్రాప్తి కూడా కలుగుతున్నాడు. దుఃఖ నివృత్తే కాకుండా సుఖ ప్రాప్తి, దుఃఖాన్ని తొలగించుకుంటున్నాం అంటే సుఖం వస్తుంది కాబట్టి దుఃఖం తొలగిపోతున్నామట, కానీ సుఖ ప్రాప్తి కూడా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాం. దానికోసమే జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం ఎలా ఉండాలంటే అది మనలో ఉండే వ్యక్తులను ధ్యాన మాధ్యంతో వ్యక్తులను తొలగించుకున్నప్పుడే, నష్టం చేసుకున్నప్పుడు తొలుగుతుంది. అది ఎలా చేసుకోవాలంటే శ్రవణ చతుష్టయం అని చెప్పుకున్నాము. శ్రవణ చతుష్టయం అంటే శ్రవణము ముందు ఏవైతే చెప్పబడ్డాయో అవి గురు ఉపదేశం చెప్పబడిందో, మోక్షోపదేశం చెప్పబడిందో దాన్ని మననం చేయడము, తర్వాత ముందు శ్రవణం చేయడం, తర్వాత మననం చేయడము, తర్వాత నిధిధ్యాసనం చేయడము, తర్వాత సాక్షాత్కారం చేసుకోవడము. శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారం ద్వారా మనకు ఈ ముక్తి యొక్క సుఖం వైపు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇలా చేసినప్పుడే మనం ముక్తి వైపు వెళ్తాం, ముక్తిని పొందగలుగుతాము. అంటే సంసార దుఃఖాన్ని, ప్రకృతి పురుషుని మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి పురుషుని మధ్య స్వామి సంబంధం ఏర్పడినంత వరకు, మనకు సూక్ష్మత ఉన్నంత వరకు ఈ సంబంధం, ఈ సంసార దుఃఖం అనేది ఉంటుంది. త్రి దుఃఖాలు అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం, ఈ మూడు దుఃఖాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని తొలగించుకోవాలంటే మనకు శ్రవణ చతుష్టాన్ని ఆచరించాలి. అంటే మోక్షోపదేశము, ధ్యాన ప్రక్రియ, ఇటువంటి అహింసాది యోగానుష్ఠానం ఏదైతే ఉందో వీటిని ఆచరించినప్పుడు, యోగాభ్యాసం చేసినప్పుడే, మనకు చేసిన తర్వాత వాటి ఆచరణ తీసుకొచ్చినప్పుడే మనకు ముక్తి కలుగుతుంది. ముఖ్యంగా దానికే అంతిమంలో శ్రవణ చతుష్టయం చెప్పుకున్నాము. శ్రవణము, మననము, నిధిధ్యాసం ద్వారా మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అవివేకం తొలగించుకుంటాం. ఎప్పుడైతే అవివేకం తొలగిపోతుందో మోక్షం సిద్ధి కలుగుతుంది అనే ప్రస్తావన ఈ 6వ అధ్యాయం చెప్పుకున్న లాస్ట్ లో. ఈ రకంగా మనకు ఈ విషయాన్ని, మనలో ఉండే అవిద్య అందుకని యోగా లాస్ట్ అంత చెప్పిన తర్వాత యోగాభ్యాసము, ఈ శ్రవణ చతుష్టయం ద్వారా మనం వాటిని అవివేకాన్ని తొలగించుకొని వివేకం ద్వారా ముక్తిని పొందవచ్చు అనే విషయాన్ని మనం ప్రస్తావించాం. ఇదే జీవాత్మ యొక్క పరమ పురుషార్థం అని చెప్పి ఇక్కడ చెప్పబడిందన్నమాట. ఈ రకంగా ఈ అధ్యాయంలో విషయాలు మనం సంక్షేపంగా అక్కడ విస్తృతంగా చెప్పుకున్నాం. ఈ రకంగా ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఏం చెప్పుకున్నాము, ఒక మాట చెప్పాలంటే ప్రారంభంలో మొదటి అధ్యాయంలో ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వకర్త, ఇంకా యోగులకు ప్రత్యక్షంగా అనుభూతి ద్వారా ప్రత్యక్షం అవుతాడు. అతను ఎందుకంటే సచ్చిత్ ఆనంద స్వరూపుడు అనే విషయాన్ని చెప్పుకున్నాము. అలాగే జీవాత్మకు అంతఃకరణంలో అదే విషయం కూడా చెప్పుకున్నాము. జీవాత్మకు అంతఃకరణంలో ఈశ్వరుడు వేదాన్ని ఉపదేశించాడు. జీవాత్మ ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో అమృత సృష్టి జరిగిందని చెప్పుకున్నాము. ఆ సందర్భంలో జీవాత్మకి అంతఃకరణంలో సాక్షాత్తు ఈశ్వరుడు వేదాన్ని ఉపదేశించాడు. కాబట్టి ఇంకా అధిష్టాతృత్వం అనేది ఆ పరమాత్మ ఈ అన్ని జగత్తుకి అంటికి అన్ని జీవాత్మ కూడా కర్త ఫల పదార్థ ఆ పరమాత్మ, అందుకే సర్వకర్త సర్వజ్ఞత అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాము. ఇంకా నిత్యముక్త, ఎప్పుడు నిత్యముక్తంగా ఉంటాడు. సంసారంలో ఇన్ని చేస్తూ కూడా సంసారంలో ఎప్పుడు కూడా బంధనంలోకి రాడు. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం అక్కడ. ఇంకా పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి ఈ మూడు తత్వాలు భిన్న భిన్నమైనవి. అనాది తత్వాలు 3 పదార్థాలు. చాలా మంది పరమాత్మ యొక్క అంశాలు, ఆ పరమాత్మ జీవాత్మ, ఆ పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ, పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి అని చెప్పుకుంటుంటాం. అది మనకి ఇక్కడ విస్తృతంగా మహర్షి కపిల మహర్షి మనకు దానికి విభేదం, భిన్నత చూపించారన్నమాట. అదే ప్రకృతి వేరు, ఈ జీవాత్మ వేరు, ఈ పరమాత్మ వేరు, 3 తత్వాలు భిన్న భిన్నమైనటువంటి ప్రస్తావన మనం ప్రస్తావించుకున్నాము. అలాగే జీవాత్మ కర్మలు చేయడం కోసము అది ఈశ్వరాధీనంలో ఉండదు. ఈ జీవాత్మ స్వయం కర్మలు చేస్తూ ఉంటుంది. ఆ జీవాత్మ చేసిన కర్మను ఆధారంగా, ఆ కర్మాశయాన్ని ఆధారంగా చేసుకుని ఫల ప్రాప్తి ఇస్తాడు. అందులో కర్తృత్వం ఉంటుంది. కానీ కర్మ కార్యసిద్ధిలో, కర్మలు చేయడంలో జీవాత్మ స్వాతంత్రంగా ఉంటుంది, ఈశ్వరాధీనంగా ఉండదు. ఈశ్వరుడు పరోక్షంగా ఉంటాడు, కానీ ఫలాన్ని బట్టి ఆ సంస్కారం, ఆ కర్మాశయం ఏర్పడింది కాబట్టి ఆ రకంగా అది స్వీకరించబడుతుంది పరమాత్మ యొక్క అస్తిత్వము. కానీ జీవాత్మ స్వయం కర్మలు చేయడం స్వాతంత్రంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అలాగే జీవాత్మకు ఫలాన్ని ఇచ్చేది అది పరమాత్మ కర్మ నిరపేక్షం ఇవ్వడు, అంటే కర్మ సాపేక్షం. జీవాత్మకు
ఫలాన్ని ఇవ్వాలి అంటే స్వయంగా ఏది కూడా ఒక ఫలం కూడా ఇవ్వండి. పరమాత్మ న్యాయకారి దయాలు, అందరికీ ఏది కావాలంటే ఇస్తా అంటే ఏమి ఇవ్వడండి. పరమాత్మ చేసిన కర్మలు ఏం చేసావు అదే ఇస్తాడు అనే విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాం. జీవాత్మ ఎటువంటి కర్మలు చేస్తుందో కర్మ నిరపేక్ష అంటే సరే ఈ అబ్బాయి ఎక్కువ చేశాడు, ఈ ఆత్మ ఎక్కువ చేసింది, దీనికి బోనస్ ఇద్దామని లేదు. నువ్వు ఏం చేసావో దానికి బోనస్ గా నువ్వు చేసిన పుణ్యకర్మాశ ఎక్కువగా ఉంటే అప్పుడు నీకు పరమాత్మని బట్టి నీకు ఫలాన్ని ఇస్తాయి, కానీ ఎక్కువ తక్కువ పరమాత్మ ఎప్పుడు ఇవ్వడమాట. కాబట్టి కర్మ సాపేక్ష, నువ్వు ఏ కర్మలు చేసామో, మంచి చేస్తుంటే మంచి పుణ్య ఫలాన్ని, అది పాపకర్మలు చేస్తుంటే దుఃఖ ఫలాన్ని, ఖచ్చితంగా నువ్వు ఎలా చేస్తే అదే పరమాత్మ మనకు అందిస్తాడు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నామట. కాబట్టి జీవాత్మకు ఫల ప్రధానం అనేది కర్మ నిరపేక్షం ఉండదు, కర్మ సాపేక్షం ఉంటుంది. చేసిన కర్మలకు మాత్రం ఫలితాన్ని ఇస్తాడు. ఎక్కువ తక్కువ పరమాత్మ ఎప్పుడు ఇవ్వడు, తక్కువ ఇవ్వడు, ఎక్కువ కూడా ఇవ్వడు. మనం ఏం చేస్తే అది మన చేతుల్లో ఉంటుంది, అదే పరమాత్మ మనకు అందజేస్తాడు. కాబట్టి మన కర్మలు మనమే చేసుకోవాలి. మన కర్మాన్ని పవిత్ర మనమే చేసుకొని శుద్ధం చేసుకొని సుఖ దుఃఖానుభూతిని సుఖాన్ని పొందాలి. కాబట్టి ఈ విషయాన్ని మనకు ఆ కర్మ నిరపేక్షపూర్వకం కాకుండా కర్మ సాపేక్షపూర్వకంగా పరమాత్మ అధిష్టాతృత్వం ఉంటుంది. పరమాత్మ కర్మలకు ఫలాన్ని అందజేస్తుంటాడు. కాబట్టి అందుకే మనం చేసే కర్మలు ఎలా ఉంటాయంటే ఉత్తమంగా ఉన్నప్పుడు ఉత్తమ ఫలాన్ని పరమాత్మ అందజేస్తాడు. దానికోసం మనం ప్రయత్నించాలి. సంసారంలో సమస్త మానవాళి కూడా దీనికోసమే, ఆ సుఖం కోసమే, సుఖ విశేషం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రకంగా అధిష్టాతృత్వం అనేది కర్మ సాపేక్షం ఫల ప్రధాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ రకంగా పరమాత్మ కర్తృత్వం ఉంటుంది. కానీ కర్మ సాపేక్షం, కర్మ నిరపేక్షంగా ఫలాన్ని పరమాత్మ ఇవ్వడు అని చెప్పి చెప్పుకున్నాం. కర్మలకు ఫలితాన్ని ఇవ్వాలంటే కర్మను చూసే, కర్మాశం చూసే పరమాత్మ ఫలితాన్ని ఇస్తాడు. లేకపోతే అలాగే ఉంటుందన్నమాట. ఏ కర్మలు చేయకపోతే జీవాత్మ పరమాత్మ ఎటువంటి ఫలాన్ని ఇవ్వడు. ఎలా ఉంటే అలాగే మూర్ఛావస్థ కూర్చోబెడతామంటే, ఎటువంటి కర్మలు చేయాలనుకోండి నీకు అలాగే ఉంటుంది. దాంట్లో పుణ్య ఫలం ఉండదు, పాపలం లేదు, తలస్థంగా అలా కూర్చొని ఉంటామన్నమాట. చేసిన కర్మలకే ఫలాన్ని పరమాత్మ అందిస్తా అని చెప్పి ఆ విషయం చెప్పుకున్నాము. అందుకే నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి కర్మణ తత్సిద్ధే, కర్మలను బట్టే ఆ ఫల ప్రాప్తి అనేది ఉంటుంది. పరమాత్మ ఏది కూడా తన చేతి నుంచి ఏది కూడా స్వయంగా ఏది ఇవ్వడు, చేసిన కర్మలకు మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. అంతవరకే పరమాత్మ యొక్క అధికారము. తర్వాత ఆ రకంగా అంటే పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని స్వీకరిస్తున్నాం, చేసిన కర్మకు ఫలితాన్ని ఇస్తున్నాం. కాబట్టి డైరెక్ట్ కర్మలు చేయడం జీవాత్మ స్వతంత్రమైనదని చెప్పి చెప్పుకున్నాం. అలాగే సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత, సమాధి అవస్థలో, సుషుప్తి అవస్థలో ముక్తి అవస్థలో బ్రహ్మరూపంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకున్నాము. తర్వాత ఆత్మ జీవాత్మ అంటే జీవాత్మ యొక్క అస్తిత్వము ఉంటుంది. అది దేహం కంటే భిన్నంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అది చైతన్యవంతమైనది, త్రిగుణాలతో అతీతమైంది. అంటే 3 గుణాలు అందులో లేవు. అంటే దాంట్లో సత్వగుణము, రజోగుణం, తమగుణటువంటి గుణాలు ఏమి లేవు. అది స్వయం చైతన్యమైనది. అది ఆనంద స్వరూపం కాదు. అందుకే ఆనందం లేదు కాబట్టి ఆనందం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ పరమాత్మ మాత్రము సచ్చిత్ ఆనంద స్వరూపుడు. కానీ జీవాత్మ సత్ చిత్తు మాత్రమే, ఆనందయుక్తం కాదు. కానీ జీవాత్మ యొక్క అస్తిత్వం, జీవాత్మ దేహం కంటే భిన్నమైన విషయాన్ని గురించి చెప్పుకున్నాము. అలాగే ఆత్మక కర్తృత్వం, భోక్తృత్వం ఉంటున్నామట. పరమాత్మ కర్తృత్వ భోక్తృత్వం అనేది ఉండదన్నమాట. పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి కర్మలు చేయడానికి అవసరం లేదన్నమాట. ఆయన కాలాతీతుడు, కర్మాతీతుడు అన్నమాట. ఎటువంటి కర్మలు చేయడం అన్నమాట. నిత్య ముక్తుడు అనమాట. సంసార బంధువులకి ఎప్పుడు కూడా రాడు, ఎటువంటి అవతారాలు తీసుకోడు. ఆయన అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవాత్మలే అవతారాలు తీసుకుంటూ ఉంటాయి. జీవాత్మలే పుణ్యాత్మలే అవతారం తీసుకుంటూ ఉంటారు. సమాజంలో నేను కూడా ఒక పుణ్యతిని పొందాను, పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందాను. నేను కూడా జీవాత్మలకు కళ్యాణం చేయాలి, పరోపకారం చేయని భావంతో మనం ముక్తిని అంటే జన్మలు తీసుకుంటుంటాం, అవతారం తీసుకుంటూ ఉంటాం. అది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మకు అలాంటి అవకాశం అవసరం లేదు. పరమాత్మ సంకల్పం చేత ఎవరికి ఏమి ఇవ్వాలని అది చేస్తాడు. అంటే చేసిన కర్మను బట్టే పరమాత్మ ఏది బట్టి ఇచ్చేస్తా అంటే ఎట్లా చెప్పి ముందు చెప్పుకున్నాం. కర్మను బట్టే పరమాత్మ ఇస్తాడు. కర్మలు చేయకుండా ఏ జీవాత్మకు ఎటువంటి ఫలాన్ని ఇవ్వడు. అంటే అవతల ఏమైనా దుష్టత్వం ఎక్కడ ఉన్నా అక్కడ దండిస్తూ శిక్షిస్తూ ఉంటాయన్నమాట. ఆ రకంగా ఎక్కడ న్యాయం ధర్మ ప్రకారంగానే జీవాత్మకు ఫలప్రాప్తి కాదు, ఫలప్రాప్తి కానీ వారిని దండించడం కానీ జరుగుతూ ఉంటుంది. అది మనం చెప్పుకున్నాం. కాబట్టి జీవాత్మ యొక్క అస్తిత్వం, జీవాత్మ దేహం కంటే భిన్నమైంది, అది చైతన్యవంతమైంది, త్రిగుణాతీతమైందని చెప్పుకున్నాము. అలాగే ఆత్మ కర్త భోక్త కూడా చెప్పుకున్నాము. జీవాత్మ స్వయం కూడా అది పూర్తిగా బంధించబడుతుంది, పూర్తిగా ముక్త అవస్థలో ఉంటున్నమాట. పూర్తిగా బద్ధావస్థ కాదు, పూర్తిగా ముక్తావస్థ కాదు. తదస్థంగా చేసిన కర్మను బట్టి అది సంసారంతో ప్రకృతితో సంబంధం ఏర్పడితే అది బద్ధావస్థలో ఉంటుంది, సంసార బంధనంలో ఉంటుంది. ఏవైతే సంసార బంధం తెంచుకుంటుందో ముక్తి అవస్థలో ఉంటుంది, మోక్ష అవస్థలో ఉంటుంది. అలాగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే పురుష బహుత్వం ఉంది. అంటే పురుషం అంటే ఆత్మభౌత్వం, అనేక జీవాత్మలు ఉన్నాయి, ఒకే జీవాత్మ కాదు. ఈ 3 తత్వాలు అనాదని చెప్పుకున్నాం. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి.
అది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. అనేక జీవాత్మ ఒకే జీవాత్మ కాదు, అది కూడా మనం చెప్పుకున్నాము. అలాగే వృక్షుల్లో, వనస్పతుల్లో కూడా ఇది మనకు ఆత్మ ఉంటుందనే విషయం చూసాము. అలాగే ఇంద్రియాల యొక్క అహంకారికత్వం చెప్పుకున్నాం ఇప్పుడే. అతీంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి, పైన కనిపించే గోళకాలు కాదు, లోపల సూక్ష్మ తత్వాలు ఉంటాయి, అతీంద్రియాలు ఉంటాయి, వాటి ద్వారా సుఖ దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాము. అలాగే ఈ స్థూల శరీరమే కాకుండా అనేక ఆతివాహిక శరీరాలు కూడా ఉంటాయి అని చూసాము. అంటే సూక్ష్మ శరీరం, లింగ శరీరం కూడా ఉంటుంది. కనిపించే స్థూల శరీరమే కాదు, లింగ శరీరం కూడా ఉంటుంది. ఆ లింగ శరీరంలో మన కర్మాశయమంతం ఉంటుంది, దానికి ఆధారంగానే మళ్ళీ జన్మ అంటూ ఉంటుందని చెప్పుకున్నాము. అందులో సప్తదశైకం లింగం అని అంటే ఈ 10 తత్వాలతో యుక్తమే ఉంటుందన్నమాట. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ 15 మన బుద్ధి, చిత్త, అహంకారం ఇవి కలుపుకొని, కొంతమంది మనసు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి బుద్ధి, అహంకారం మాత్రమే మన బుద్ధి, చిత్త, అహంకారం అని చెప్తారా, అవి అందులో కొంతమంది 2 గ్రహిస్తారు, కొంత 3 గ్రహిస్తారు. ఈ రకంగా 17 తత్వాలు లింగ శరీరం అని చెప్పి, 18 తత్వాలు లింగ శరీరం అని చెప్పి మత భేదం మనం అక్కడ చూసాము. అలాగే ప్రకృతి యొక్క స్వరూపం గురించి చెప్పుకున్నాము. ప్రకృతి యొక్క స్వరూపము సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క సామ్యావస్థ ప్రకృతి. వీటి ద్వారా ఈ బ్రహ్మాండం సృష్టి తయారైంది. ఇదే ఈ బ్రహ్మాండానికి సృష్టికి మూల ఉపాదాన కాదని చెప్పుకున్నాము. అలాగే ఈ సూక్ష్మ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ పంచభూతాలు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అంటే సృష్టి యొక్క నిర్మాణం అంతా కూడా మూల ప్రకృతి ద్వారా ఉత్పన్నమైంది అనే విషయాన్ని చెప్పుకున్నాము. ఈ జగత్తును ఒక అవస్తువు కాదు, ఇది కూడా ఒక ద్రవ్యాత్మక, సత్తాత్మకమైంది. ఈ సత్తాత్మక వస్తు ద్రవ్యం ఉంది కాబట్టి పరమాత్మ దీని సహాయం చేత, ప్రకృతి సహాయం చేత ఈ బ్రహ్మాన్ని సృష్టించాడు. కాబట్టి ఈ ప్రకృతిలో సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాలతో యుక్తమైందే ప్రకృతి అని చెప్పుకున్నాము. వీటి యొక్క వికారమే, వీటి మధ్య వికారం అయితే ఉన్న మహాత్మము, అహంకారం, తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య పరస్పర వ్యవహారమే ఈ సంసారం అనమాట. వీటి మధ్య పరస్పర వ్యవహారం అయితే ఉందో అదే సంసారము. ఈ సంసారంలో బంధనం ఉంటుంది, ఈ సంసారాన్ని త్యాగం చేసిన మోక్షం ఉంటుంది చెప్పి, అందుకే బంధవదు మోక్షం గురించి చెప్పుకున్నాము. ఈ బంధనానికి కారణము ముఖ్యంగా అవివేకం అని చెప్పుకున్నాము, లింగ శరీర కారణం అని చెప్పుకున్నాము. లాస్ట్ 6వ అధ్యాయంలో ఈ ప్రకృతి కృషికి బంధనానికి ముఖ్య కారణం ఏంటంటే అవివేక కారణం అని చెప్పి ఒక ఆచార్య చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పంటే కర్మ నిమిత్తము కారణంగా ఈ బంధనం ఏర్పడింది. ఒకదేమే లింగ శరీర కారణంగా బంధనం ఏర్పడింది చెప్పి, ఈ రకంగా ప్రకృతి పురుష బంధన కారణం ఈ రకమైన నిమిత్తం కావచ్చు, లింగ శరీరం కావచ్చు, లేదా అవివేకం కావచ్చు. 3 కూడా ఇన్ని ఒకే అర్థాన్ని బోధిస్తాయి. కాకపోతే ఒక్కొక్క దృష్టికోణంతో ఒక రకం చెప్పారు ఇక్కడ. సో మొత్తానికి కర్మాశయం ముఖ్య కారణం, కర్మ బంధనం అంట. చేసిన కర్మాశయ కారణంగానే ఈ లింగ శరీరం ఉంది కాబట్టి ఆ లింగ శరీర కారణంగా మళ్ళీ జన్మ అంటే ఏర్పడుతుంది. కాబట్టి ఈ బంధనాన్ని నాశనం చేసుకోవడమే ముక్తి, మోక్షము. అది ఎలా సంభవిస్తుందంటే వివేకం చేత సంభవిస్తుంది. వివేకం చేత అవివేకం తొలగిపోతుంది. అప్పుడు ఈ బంధన సంసార బంధం తొలగిపోయి మోక్షం యొక్క స్వరూపం మనకు కనిపిస్తుంది. అదే విషయాన్ని మనం చెప్పుకున్నాము. అందుకే ముక్తి యొక్క స్వరూపం, ముక్తిలో అత్యంత దుఃఖ నివృత్తి ఉంటున్నమాట. లేశ మాత్రం దుఃఖాలు ఉండవు అక్కడ. ఆధ్యాత్మిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం అంటూ ఏవి ఉండవు అక్కడ. పూర్తిగా అత్యంత దుఃఖ నివృత్తి అయితే ఉందో అక్కడే అది మోక్షం యొక్క స్వరూపం ఉంటుంది. అక్కడే కృతకృత్యత జీవాత్మ కలుగుతుంది. కృతకృత్యత ప్రాపణీయం వారి స్థితి ఎక్కడ కలుగుతుందంటే జీవాత్మ ఈ దుఃఖాన్ని తొలగించుకొని సంసారాన్ని త్యాగం చేసి వెళ్ళినప్పుడే అప్పుడు అత్యంత కృతకృత్యత అనేది జీవాత్మ మోక్షంలో కలుగుతుంది. అందుకే విముక్తి, ప్రశంస, మందానం సామాన్య వ్యక్తుల కోసం ఆ దుఃఖాన్ని నివృత్తి చేసుకున్నప్పుడే ఆ సుఖ ప్రాప్తులు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నమాట. అందుకే సామాన్య వ్యక్తుల కోసం ముక్తి అంటే అత్యంత మోక్షానందం అని చెప్పి, ముక్తి అంటే ఆనందం అని చెప్పుకున్నాము. అది ప్రశంస కోసం చెప్పుకున్నాం అనే విషయాన్ని మనం చూసాము. కాబట్టి ముక్తిలో దుఃఖ నివృత్తి, తర్వాత సుఖ ప్రాప్తి అనివార్యంగా వస్తుంది. అత్యంత దుఃఖ నివృత్తి చేసుకుంటున్నాం అంటే సుఖ ప్రాప్తి కలిగినప్పుడు దుఃఖ నివృత్తి కలుగుతున్నాం అంట. అది కాబట్టి పురుషార్థం అది ప్రయోజనయుక్తమైంది. కాబట్టి దుఃఖ నివృత్తితో పాటు సుఖ ప్రాప్తులు కలుగుతుంది. కాబట్టి అటు సుఖ ప్రాప్తి కోసం, అపవర్గం కోసం జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. అలాగే కాకుండా ఈ ముక్తిని పొందిన తర్వాత పునరావృత్తి కూడా ఉంటుందని కూడా ప్రస్థానం అని చెప్పుకున్నాము. ముక్తి నుంచి జీవాత్మ మళ్ళీ దీర్ఘకాల పర్యంతం అనంత సుఖాన్ని పొందిన తర్వాత అనేక సృష్టిల వరకు సుఖాన్ని, ఆనందానుభూతిని పొందిన తర్వాత పరమాత్మ సహాయం చేత మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి సుఖ ప్రాప్తి కోసం, మోక్ష ప్రాప్తి కోసము, వివేక ప్రాప్తి కోసం ఏం చేయాలంటే శ్రావణ చతుష్టయం మాధ్యంతో, యోగాభ్యాసం మాధ్యంతో, సంయమం మాధ్యంతో ఆ ముక్తిని పొందాలి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ముక్తి పొందడం కోసం మోక్షోపదేశం అందరికీ అధికారం ఉంది. దీంట్లో ఇది 4వ అధ్యాయం చెప్పుకున్నాం అండి. మనకు అందరికీ అధికారం ఉంటుంది అనేది ఈ విషయంలో రాజపుత్ర తత్వోపదేశ, ఈ తత్వం యొక్క ఉపదేశం, మోక్షం యొక్క ఉపదేశం మానవ మాతృకి సమస్త మానవులకు ఉంటుంది
అని చెప్పుకున్నాము. వాటి అందరికీ అధికారం అటువంటి మోక్షోపదేశాన్ని అందరూ గ్రహించాలి. అది వేద రూపమైనటువంటి జ్ఞానం ద్వారా మనకు అపౌరుషమైన జ్ఞానం ద్వారా పరమాత్మిక జ్ఞానం ద్వారా మనము వాటిని స్వాధ్యాయం మోక్ష సంబంధి ఉపదేశం విని మనము ఆ ప్రకృతి యొక్క సంబంధము జీవాత్మ యొక్క సంబంధము పరస్పరం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తొలగించుకోవడం కోసం అవివేక కారణం కాబట్టి అవివేకం తొలగించుకున్నప్పుడు అది యోగాభ్యాసం ద్వారా సంయమం ద్వారా శ్రవణ చతుర్థం ద్వారా అది తొలగించుకొని ముక్తిని పొందాలి అని చెప్పి ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నామండి. ఈ రకంగా అవివేకం కారణం ఏదైతే ఉందో సూక్ష్మ ఏదైతే ఉందో బంధనానికి కారణమైనటువంటి అవివేకమే ముఖ్య కారణం కాబట్టి అది తొలగించుకున్నప్పుడే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మోక్షంలో నిత్యానంత ఉంటుంది, లేశ మాత్రమే దుఃఖం ఉండదు అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నామండి. అస్తు ఈ రకంగా మనము ముఖ్య బిందు రూపంలో ఈ మొత్తం కూడా ప్రస్తావించుకున్నాము. అస్తు ఇప్పుడు ఇందులో ఒక సందేహం ఉందా? మహోదయ, నాది ఒక చిన్న సందేహం మహోదయ. చెప్పండి. ఇప్పుడు కర్మల వల్ల ఈశ్వరుని యొక్క ఫలితం మనకి వస్తుందని చెప్తున్నారు. అది సూక్ష్మ కర్మ వలన స్థూల కర్మ వలన, అంటే సూక్ష్మంగా మనసులో ఒకటి ఉంచుకున్నా గానీ స్థూలంగా ఒకటి చేస్తారు, రెండు ఒకే రకంగా చేస్తారు, రకరకాలుగా కర్మలు ఉంటాయి కదా. స్థూల కర్మ వల్ల మనకి ఫలితం వస్తుందా, సూక్ష్మ కర్మ వల్ల మనకి ఫలితం వస్తుందా? ముందు ఎట్లా వస్తుంది కర్మ? ఆత్మ ద్వారానే వస్తుంది. ఆత్మ మనసుని ప్రేరేపిస్తుంది, సూక్ష్మంగా ముందు సంకల్పం చేస్తుంది, ఆ మనసులో విచారిస్తుంది. ఆ సూక్ష్మ కర్మ ఏమవుతుంది? మనసా వాచ కర్మ. ఏదైతే మనసులో ఉంటుంది ఇది వాక్కులో వస్తుంది, ఇది వాక్కులో ఉంటుంది, అది శరీరంలో వస్తుందన్నమాట. అది స్థూలంగా మారిపోతుంది. అంటే కర్మ రావడానికి ప్రవృత్తి ఎక్కడ చేస్తుంది? జీవాత్మ సంకల్పంలో. జీవాత్మ కోరుకున్నమాట అది కావాలి, కర్మ చేయాలని చెప్పి అది ఇష్టపడింది అన్నమాట. ఆ కర్మ స్థూలకరంగా మారిపోతుంది. సూక్ష్మ కర్మ స్థూల కర్మ అంటే ఏమిటో, సూక్ష్మంగా నువ్వు ఏదో మనసులో ఆలోచించావు అదే స్థూలంగా చేయగలుగుతావు. అట్లా చేయదు కదా, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేస్తా ఉంటారు కదా మహోదయ. స్థూలంగా మానసిక కర్మ చేస్తున్నావు, కొన్ని మనం స్థూలంగా చేయకపోయినప్పుడు మనసులో ఏ కర్మ చేసినా దానికి ఫలం ఉంటుంది, ఫల ప్రాప్తి ఉంటుంది. మనసులో విచారం వచ్చింది అది కర్మాశంగా మారిపోతున్నాడు. నువ్వు స్థూలంగా చేయాల్సిన అవసరం లేదు. మనసులో ఆలోచించినా కూడా ఇది బాగుంది, ఇది తీసుకోవాలి, ఇది పొందాలి అనే ఆలోచన వచ్చినా కూడా దానికి కర్మాశం. అది ధర్మానుకూలం అయితే దానికి పుణ్య కర్మాశం అయిపోతుంది, అధర్మానుకూలం అయితే పాప కర్మాశం అయిపోతుంది. ఆలోచన మాత్రం చేత ప్రారంభం చెప్పుకున్నమాట. విషయాలు ఎలా ఉంటాయంటే, విషయం ఎలా ఉంటుంది అంటే అది తింటే చనిపోతాం, కానీ విషయాలు ఎలా ఉంటాయి? కేవలం ఆలోచన మాత్రం చేత, కేవలం ఆలోచన మనం పొందలేదు, కేవలం విచారించం. విచారం మాత్రం చేత మనిషి పతనానికి కారణమవుతాడు, దాని కింద పడతాడు. అది మనసు ఆలోచన వచ్చిందా అప్పుడు కర్మాశం ఏర్పడుతుందన్నమాట. నువ్వు మనసులో ఆలోచించినంత వరకు పరమాత్మకు తెలియదు. నువ్వేం ఆలోచిస్తావు, ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు ఏం చేస్తావు పరమాత్మకు తెలియదు అనమాట. నువ్వు మనసులో సంకల్పం చేసావు, ఇంకా చేయలేదు, అభివ్యక్తం చేయలేదు, కానీ మనసులో సూక్ష్మంగా ఆలోచించావు అని విచారించావు. వీటి వాళ్ళు ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ కర్మలు చేయాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే కర్మ ఆలోచించావో సూక్ష్మంగా అది వెంటనే పరమాత్మ తెలుస్తున్నావు అంట. నువ్వు ఏం ఆలోచించినా పరమాత్మ తెలుస్తుంది, అదే క్రియారూపంలో బయటకు వస్తుంది. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని రావు, కొన్ని. కానీ మనసు అయితే ఆలోచన ఉంది కదా, కానీ ఆలోచన మాత్రం కర్మాశ ఏర్పడుతుందండి. సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది, స్థూల కర్మాశ ఏర్పడుతుంది, సూక్ష్మ కర్మలు కూడా కర్మాశ ఏర్పడుతుంది. సూక్ష్మ శరీరం సూక్ష్మంగా ఆలోచించే కాబట్టి దాని ఫలితం సూక్ష్మంగా ఉంటుంది. స్థూలంగా ఎక్కువ చేసే కాబట్టి దాని ఫలితం కూడా దండ వ్యవస్థ, శిక్షణ వ్యవస్థ మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అదో స్థూలంగా ఉంటుంది అన్నమాట. అట్లా కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంతేగా ఇప్పుడు మనం దాన్ని ఎక్కువ చేయలేదు అన్నమాట. మనకు కొంత హింసించాము, అది హింస కొంచెం ఎక్కువ చేసాము అనుకోండి, దాని ఫలితం ఇంకా పీడ బాధ ఎక్కువ కలిగింది అన్యపదాలకు. అంత ఫలితం ఉంటుంది అన్నమాట. సూక్ష్మ ఆలోచన మాత్రం వదిలేసావు, దానికి మానసిక అంతే వేదన ఉంటుంది. అప్పుడు పుణ్యమైనా కానీ అంతే కదా మహోదయ? ఏంటండి? అప్పుడు పుణ్యమైనా కానీ అంతే సమానంగా వస్తుందిగా సూక్ష్మ సమానంగా. మనం ఊరికే మనసులో కోరిక అనుకుంటున్నావు, మంచి పని చేయాలి, పదోపకాంక్షలు ఊరికే మనసులో అనుకున్నాం, కానీ ఎప్పుడు తన మందంతో ఎప్పుడు చేయలేదు. కోరిక అంటే అంతవరకు ఓకే, కనీసం అంటే ఇద్దరు యొక్క హాని కావాలి, ఇది కలగా కోరుకోవాలి, కనీసం మనసు సంకల్పం చేసుకుంటున్నాం కదా, అంత చేసినా సంకల్పం మాత్రం చేసినా ఒకటి ఏదో మంచి ఆలోచించామాట. ఒక వ్యక్తికి మంచి కావాలి, చెడు జరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారో మంచి అనుకోదు, చెడు అనుకోదు, లేదా చెడు అనుకుంటూ ఉంటుంది అన్నమాట. మనకు ప్రతిలో శత్రువు అయితే విరోధంగా ఉంటేనే చెడే కావాలని కోరుకుంటాం, కానీ ఒక వ్యక్తి తటస్థంగా ఉండి సరే మనం ఏం చేయలేకపోయినా ఇది అది బాగుండాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాం అట.
సంకల్పం చేశాం, కానీ పూర్తిగా మనం అక్కడ వచ్చి చేయలేదు. అది శరీరంతో కావచ్చు, మనసుతో కావచ్చు, మానసిక విచారంతో కావచ్చు, శరీరంతో కావచ్చు, లేదా ధన ఐశ్వర్యంతో కావచ్చు. ఎవరు ఏ ఆపదలో ఉన్నదో ఆపదలో ఉన్న వారికి మనం ఆదుకోలేదు, కానీ మనసులో సంకల్పం చేసుకుంటాం అన్న. సంకల్పం చేసే పూర్తి క్రియ చేయలేదు అన్నమాట. కానీ ఎంత నువ్వు చేస్తే కర్మకు అంత ఫలితం ఉంటుంది. మన లోకంలో ప్రత్యక్షంగా ఎవరు ఎంత కర్మ చేస్తే అంత ఫలితం ఏ విధంగా చూస్తున్నామో, సేమ్ పరమాత్మ యొక్క వ్యవస్థ ప్రకారంగా కూడా నువ్వు చేసిన కర్మలు ఎంత చేస్తే అంతే పుణ్య ప్రభావం లేదా పాప ప్రభావం అనేది ఉంటుందన్నమాట. నువ్వు చేసిన కర్మకు అంతైతే సూక్ష్మంగా చేస్తే సూక్ష్మంగా ఇస్తాడు, స్థూలంగా చేస్తే ఎక్కువ ఇస్తాడన్నమాట. అది కూడా ఉంటాయన్నమాట. సూక్ష్మం చేసినా సూక్ష్మంగా మనం సంతోషంగా ఉంటామన్నమాట, బాధపడం. ఎక్కువ చేసినా అది బాధ కూడా కలుగుతుందన్నమాట. ఆలోచన వచ్చిందంటే అది కర్మాశయం అయిపోతుంది, అది కర్మాశయంకి వెళ్ళిపోతుంది, ఆ కర్మకు ఫలితం కూడా ఉంటుంది. అంటే మనలో మనం చేసే పనులు కాకుండా మనలో ఉన్న భావాలు ఆలోచనలు కూడా కారణం అవుతాయి, అంతే కదా? కారణమవుతుందండి. అదే ఒకరోజు ఆ బీజమే, ఆ విత్తనం ఒకరోజు ఏదో ఒకరోజు ఆలమని వచ్చినప్పుడు లేచి కూర్చుంటుంది అన్నమాట. మనకు పొలంలో ఎన్నో విత్తనాలు పడతాయండి, గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు ఎన్నెన్నో ఉంటాయి, రోడ్ల మీద చూస్తుంటాం. అవన్నీ బీజాలు విత్తనాలు పడి ఉన్నాయన్నమాట. అలాగే ఆ సంస్కారం పడి ఉందన్నమాట. కానీ ఆలంబన వచ్చినప్పుడు, ఆలంబన వసలితు వచ్చినప్పుడు, ఎరువులు ఏదైనా దానికి బలమైన బలమైనటువంటి మిట్టి తత్వం వచ్చినప్పుడు, తత్వాలు వచ్చినప్పుడు, ఆ నీళ్ళ యొక్క సంయోగం ఏర్పడిపోతుంది. అవన్నీ ఎక్కడొక్కడ ఉన్నటువంటి కనిపించేవన్నీ ఏమవుతాయి, ఆలంబన రాగానే అవి మొక్కలు ఉత్పన్నమై కూర్చున్నాయన్నమాట. అలాగే మనం సంస్కారం వేసామట, సూక్ష్మ ఆలోచన కదా, ఆ సంస్కారం వేసామట. అనుకూలమైన వాతావరణం ఆలంబన వచ్చినప్పుడు అవుతుంది, ఆ సంస్కారం లేచి కూర్చుంటుందా అట. దాని పట్ల ఆకర్షణ కలుగుతున్నాం అట, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అది ఒకదో క్రియారూపంలో కూడా వచ్చేస్తున్నాం అట. అది నష్టం కలిగదా, అది బీజం ఉందని చెప్పు, అది ఎప్పుడైనా నీకు హాని కలిగిస్తున్నాం అట. అది మంచి కానీ చెడు కాదు, ప్రతి కర్మకి కర్మాశయం ఏర్పడుతున్నాం అట. జీవాత్మ గర్భంలోకి రాగానే, ఎప్పుడైతే ఛేదం రాగానే పిండం ఏర్పడిన వెంటనే జీవాత్మ వచ్చేస్తుంది. జీవాత్మ రాగానే శరీరం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పటి నుంచి పిండం తిరుగుతూనే ఉంటుంది, గర్భావస్థలో పిండం తిరుగుతూనే ఉంటుంది. అక్కడి నుంచి కర్మ స్టార్ట్ అయ్యిందన్నమాట. అక్కడి నుంచి కలిగిగా స్టార్ట్ అయ్యాయి ఇవి. ఆ కర్మలు చేస్తున్నా కాబట్టి ఆ తిరుగుతూ ఉండే పిండం తిరుగుతుంటే ఆరోగ్యవంతంగా ఉందన్నమాట. ఆ కర్మలు చేయకపోతే స్థిరంగా ఉంటే అది హాని కలుగుతుంది. పిండం తిరగదని చెప్పి మనం కూడా వైద్యుల దగ్గర చూపించుకుంటూ ఉంటామట. అంటే అక్కడి నుంచి కర్మ స్టార్ట్ అయిందన్నమాట. నువ్వు ఏ కర్మలు చేసావా, కర్మ స్థిరంగా ఉన్నావా, బాగా చేస్తున్నావా, అలా గట్టిగా ఉంటున్నాడు. కర్మ చేయకపోతే హాని కలుగుతున్నావట. అంటే ముందుగా ఆ కర్మాశని బట్టి ఆ జన్మ కలిగింది ఆ జీవాత్మకి, ఆ శిశువుకి ఏ పిండంలోకి పంపించాలి, ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తుంది కర్మాశయ పరంగా. ఆ కర్మానుగుణంగా ఎప్పుడైతే కర్మ గర్భంలోకి ప్రవేశించి అప్పటి నుంచే కర్మలు చేయడం స్టార్ట్ అయిపోతుంది, గతి అనేది మొదలవుతుంది. అలాంటప్పుడు భక్తి అనేది ఇంకా మరి చివరి వరకు కూడా చేస్తూనే ఉండాలి కదా. స్థూలంగా చేస్తే ఎక్కువగా ఫలితం వచ్చినప్పుడు మనం స్థూలంగా భక్తి ఇంకా చివరి వరకు కూడా చేస్తూనే ఉండాలి కదా. పూజలు అనేది ప్రతి జీవాత్మ శరీరం ఉన్నంత సేపు మనకు ముక్తి కలిగేంత కర్మలు చేస్తూ ఉండాలండి. భక్తి అయినా కూడా మోక్షం కలిగేంత మనం చేస్తూ ఉండాలన్నమాట. ఆ లక్ష్యం సిద్ధించే వరకు ఆ కర్మ చేస్తూనే ఉండాలి. లక్ష్యం ఏంటి మనకు? ముక్తి ప్రాప్తి. ఏ సాంసారిక సుఖమా లక్ష్యమా, లే పరమాత్మ సుఖం లక్ష్యమా? లక్ష్య సిద్ధి కర్మలు చేస్తున్న భక్తి భావన అనేది చేస్తూ ఉండాలి. అంటే ధ్యానం చేసుకుంటే మనం పూజ తగ్గించుకోవచ్చు అంటారు కదా, అందుకోసం ధ్యానానికి ఎక్కువసేపు సమయం ఇచ్చి పూజకి తక్కువ సమయం ఇస్తే అది తప్పు అవుతుందా? పూజ అనేది స్థూల కర్మ అండి. అదే స్థూలానికి అన్నారు కదా, స్థూల కర్మ. ఆ స్థూల కర్మ చేసి స్థూల కర్మ సూక్ష్మ క్రియకు సహాయపడతాయి అన్నమాట. ఏంటి? నీలో భావన తీసుకొస్తాయన్నమాట. నువ్వు డైరెక్ట్ గా సంసారంలో ఉండి డైరెక్ట్ నువ్వు సూక్ష్మ క్రియలోకి వెళ్ళిపోతాను, ధ్యానంలోకి వెళ్ళిపోలేవు. స్థూలంగా కొన్ని క్రియలు చేయడం వల్ల నీ మనసు పవిత్రంగా ఉంటుంది, ధార్మికంగా ఉంటుంది, పరోపకాంక్ష భావన ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. ఆ సాత్విక పద్ధతిలో కూర్చొని చేసినప్పుడు అవుతుంది ఇంకా మనసు నిర్మలంగా ఉంటుందని త్వరగా అంతర్ముఖంగా ప్రవేశించగలుగుతాం అన్నమాట. పరమాత్మ సూక్ష్మ స్వరూపంతో యుక్తమై ఉన్నాడు కాబట్టి, జీవాత్మ అలాగే ఉంది కాబట్టి ఆ రకంగా నీకు సహాయపడతాయి అన్నమాట. స్థూల కర్మలను కూడా సూక్ష్మం వైపు వెళ్ళడం కోసం, పరమాత్మ ఆత్మ వైపు వెళ్ళడం కోసం సహాయంగా ఉంటాయి అన్నమాట. కానీ అదే లక్ష్యం కాదు, అది ఒక మెట్టు. ఆ మెట్టు నుంచి మనం పైకి ఎక్కుతూ ఉండాలన్నమాట, లోపల దిగుతూ ఉండాలన్నమాట. మనం కూడా ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి మహోదయ? ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? మనలో సాత్వికత, ధార్మికత ఉందంటే మనం యోగాభ్యాసం చేస్తూ ముందు యోగాభ్యాసం ముందుకు వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆత్మను మనం ధ్యానం కొరకే ఎక్కువ చేయవచ్చు అన్నమాట.
స్థూల కర్మల్లో నీకు ఎటువంటి భావన లేదంటే నీకు కర్మాశం రాగ ద్వేష ఈర్ష ద్వేషాలు లేవు, అవి ఏమి లేవు అనుకోండి, నువ్వు అంతర్ముఖంగా ప్రవేశించగలుగుతున్నావు, నీకు ఆ ధ్యానించడం ఎటువంటి నీకు బాధ లేదు అంటే మనము డైరెక్ట్ గా సూక్ష్మ క్రియలకు ధ్యాన ప్రక్రియకు వెళ్ళిపోవచ్చు. ఏ దానికి అదే ప్రాముఖ్యత ఉంటుందండి. పూజ అంటే ఏమిటి? సత్కరించడం. పూజ అంటే ఏమిటి? సత్కరించడం, గౌరవించడం. సమస్త ప్రాణులకందరికీ ఎవరికి ఏది కావాలో అది ఆ రకంగా వాళ్ళకి సత్కరించి వాళ్ళకి గౌరవించి వాళ్ళకి పూజ చేయడం, అదే పూజ అంటే. పరమాత్మ పూజ చేస్తున్నాం అంటే ఏమిటి? ఇక్కడ పరమాత్మ అంటే దేవతలు. అటు దేవతలకు దేవత అంటే మన జడ పూజే కాకుండా ఆ జడం అది ఎందుకు మనకు పరంపర మొదలైందంటే మన దేవత రూపంలో వాళ్ళు ఏ విధంగా పూజ్యులో అలాగే సమస్త పూజ్యులు ఎవరైతే ఉన్నారో వర్తమానంలో వాళ్ళందరికీ పూజ చేయాలి, సత్కరించాలి, గౌరవించాలి, శక్తి సామర్థ్యాన్ని బట్టి యథాశక్తిని బట్టి వాళ్ళకి పూజ చేస్తూ ఉండడం మనలో అలాంటి భావన కలుగుతుంది, అలాంటి ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ కోసం స్థూల పూజ చేస్తూ ఉంటామట. అలాగా స్థూల పూజ కాకుండా అక్కడ జీవనముక్త అవస్థలో జీవావస్థలో ఉన్నటువంటి చైతన్యంతో యుక్తమైనటువంటి శరీరావస్థలో ఉన్నటువంటి దేవతలు కూడా, మనుషులు కూడా, పుణ్యాత్ములు కూడా, గురువులకు కూడా, సాధువులకు కూడా మనం పూజ చేస్తూ ఉండాలి. సమస్త మానవాళి సమస్త ప్రాణులకు పూజ చేస్తూ ఉండాలి. అంటే పూజ అంటే సేవా భావన, పరోపకారికి భావన, యథాశక్తి, యథా సామర్థ్యం. ఓకేనా? మనకి కేవలం నేను పరమాత్మ చేస్తా అని మిగతా సంసారం ఉండే కష్టాల్లో ఉండే దుఃఖాలను ఇంటి పక్కన బాధపడుతున్నాడు, మనకు శక్తి ఉంది, సామర్థ్యం, సహాయం చేయండి, నాకెందుకు, నాకు స్వార్థంతో ఉన్నాం అనుకోండి, ఆ స్వార్థం నేను పూజ చేసుకున్నాం అనుకోండి, ఆ పూజలో ఫలించదు. స్వార్థంతో పూజ అంటే సత్కంటే దాంట్లో వ్యాపకత్వం ఉంటుందన్నమాట, స్వార్థం ఉండదన్నమాట. నాకెందుకు, నా పూజ నేను చేసుకుంటాను, నా ధ్యానం చేసుకుంటాను, నాకేం పోయింది, పక్కన ఎవడిపోతే ఏంటి అలాంటి భావన రాకూడదు. నిజంగా మేము పూజ చేస్తున్నామంటే సమస్త ప్రాణులు నా ప్రాణులు, మన కుటుంబంలో ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చిన, ఏ కష్టం వచ్చిన, ఏ విధంగా మనం సక్రియంగా వెళ్ళి పరిగెడతామో అలాంటి భావన సమస్త ప్రాణుల పట్ల మనకు కలగాలి. కానీ మనుషుల పట్ల కాదు, ప్రాణి పట్ల, పక్షుల పట్ల, అన్నిట్ల పట్ల సమాన భావన ఉండాలి, సమాన మిత్రత ఉండాలి. అలాంటి భావన వస్తుంది అంటే ఇలా ఆధ్యాత్మికత ప్రగతిలో ముందుకు వెళ్తున్నాము. ఆ భావన రాలేదు, నా 4 గోడల మధ్య నా కుటుంబం వరకే సీమితంగా ఉన్నా అంటే మళ్ళీ ఇంకా అది సంస్కారం ఇంకా వ్యాపకత్వం రాలేదు, పరోపకారికి భావన ఇంకా రాలేదు. సామాన్యంగా ఉంది, దాన్ని వ్యాపింపు చేసుకోలేదు. సహజత రావాలి. మన కుటుంబంలో ఏ విధంగా అయితే చిన్న కష్టం వచ్చినా సుఖం వచ్చిన విధంగా సక్రియంగా ఉంటామో సమస్త ప్రాణుల పట్ల అదే భావన మనకు కలుగుతుందంటే ఈర్ష్య ద్వేష భావన, మనదైన భావన అనే భావన ఎక్కడ కలుగుతుందో అక్కడ మన ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన పూజ, స్థూల పూజ కానీ సూక్ష్మలో మనం చేస్తున్నట్టు అనమాట. ఇవన్నీ మనకు కలగడం లేదు. నా వరకు నేను ఆలోచిస్తున్నా అంటే ఇంకా మనలోని సంస్కారాన్ని మనం వ్యాపకత్వం చేసుకోవాలి, మనలో పూజను ఇంకా వ్యాపకం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ రకంగా వ్యాపకం చేసుకోవాలి. అది వదిలిపెట్టమని కాదు, మన అలాంటి భావన మనకు ఉందంటే అందుకే సన్యాసి ఎందుకు ఇవన్నీ వదిలేసి ఎందుకు కూర్చుంటారంటే వాళ్ళు ఇవన్నీ అతీతం అయిపోయారంట. లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ, ఈ 3 ఏష్ణాలతో అతీతమయ్యారు. కాబట్టి సంసారం పట్ల ఎటువంటి కోరిక, ఆకాంక్ష, కీర్తి ప్రతిష్ఠ మీద ఆకాంక్ష, సంతానం మీద ఆకాంక్ష, ఎటువంటి ఆకాంక్ష అన్ని వదిలేసారన్నమాట. అందుకే డైరెక్ట్ వాళ్ళు పూజ ధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. స్థూల పూజలు సాంసారిక వ్యక్తులకు, గృహస్థులకు వాళ్ళు ఎటువంటి కర్మలు చేయలేదు, ఎటువంటి సమయం ఉండదు, పూర్తిగా సమయం కేటాయించలేదు. కాబట్టి మనసు ఎల్లప్పుడూ పవిత్రంగా నిర్మలంగా ఉండాలంటే ఈ స్థూల పూజలు చేస్తూ ఉండాలి. లేకపోతే ఎప్పుడు ఏ చేస్తామని చెప్పలేమాట. కానీ మన మనసు నిరంతరంగా ధర్మ మార్గంలో, సత్య మార్గంలో, న్యాయ మార్గంలో ఉంచుకోవాలంటే ఈ స్థూల పూజలు మనకు అవసరము. అది లేకపోతే ఇబ్బంది పడతాం. ఎప్పుడైనా అర్థం చేయొచ్చు. ఎందుకంటే ఇండియా ఎల్లప్పుడూ అర్థం వైపు, అన్యాయం వైపు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అనాదివాస సంస్కారాలు ఉన్నాయి కాబట్టి అవి సహాయపడుతుంటాయి. స్థూల పూజల తర్వాత మనకు మనసు నిర్మల పవిత్రంగా ఉంటే మనం సూక్ష్మ పూజ చేస్తున్నది. అది నిత్యం ఏ దాని యొక్క అస్తిత్వం దానికి ఉంటుందన్నమాట. మనం సూక్ష్మ పూజ చేయాలంటే స్థూల పూజ స్థూలంగా మనం బాగా ఉన్నప్పుడే సూక్ష్మ పూజ చేయగలుగుతామండి. స్థూలంగా అంటే భావన లేదనుకోండి సూక్ష్మం కూడా ప్రవేశించలేము. అంటే భావన సమస్త ప్రాణుల పట్ల నా ప్రాణులు అనే భావన ఇది కావాలి. మనం సూక్ష్మ పూజ చేయగలుగుతాం. ఇది వేదు అది కాదు. నీ మనసు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎటువంటి ఆలోచనతో ఉంది, అది మనలో రావాలి. నేను ధ్యాన సమయం ఇవ్వండి, పూజ చేస్తున్నా అంటే పక్కన ఏదో ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ ఆపదలో ఉన్నాడు, నేను పూజ చేసుకుంటాను, ఎవరైనా పంపించండి అంటే అలా ఉండదు. అది పూజ కాదు. నిజమైన పూజ అంటే అక్కడ ఉండే ఆపదలో ఉండే వ్యక్తిని ఆదుకోవడం పూజ. పరమాత్మ ఇలా ఎప్పుడు చెప్పండి నా దగ్గర కూర్చోని చెప్పి. నిజమైన పూజ అంటే అదే చేయాలి. ఆపదలో ఉన్నవాడికి, కష్టంలో ఉన్నవాడికి నువ్వు నీ పని స్వార్థాన్ని వదిలేసి కూడా ఆ పని చేయాలి. దానివల్ల ఆ వ్యక్తి, ఆ ప్రాణి సుఖపడుతుంది, సంతోషపడుతుంది, ఆనందపడతామట. ఒక వ్యక్తి యొక్క జీవనం బతికించబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ వ్యక్తి వలన ఆ వ్యక్తులు సంతోషంగా ఉంటారు. కాబట్టి అటువంటి పూజ మనం చేయాలి. పూజ అంటే ఇవన్నీ పూజ చేసినటువంటి
ఓకేనా? అలా చేస్తుంటే నిజంగా మనకు అలాంటి భావన కలుగుతుంది. అందుకే స్థూల పూజల వలన మనకు సూక్ష్మాల పట్ల, సూక్ష్మ విషయాల పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల, గురుల పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల భావన కలుగుతుంది. అలాంటి భావన తీసుకొని రావాలి. వీళ్ళు మార్పులు రావడం లేదంటే మనం ఇంకా చైతన్యాన్ని తీసుకొని రావాలి. అందుకే ధ్యానం కూడా మనకు సహాయపడుతున్నమాట. ఎప్పుడు స్థూల కర్మ యొక్క సూక్ష్మ కర్మ కూడా ధ్యానం చేయడం వల్ల నువ్వు నిన్ను పరీక్షించుకోగలుగుతావు, నిన్ను ఆత్మావలోకం చేసుకోగలుగుతావు, ఆత్మ నిరీక్షణ చేసుకోగలుగుతావు. అసలు నేను ఏం చేస్తున్నాను, మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, నా కర్తవ్యాలను ఆచరిస్తున్నానా, లేదా అధర్మం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా, ఏం చేస్తున్నాను, నువ్వు నిన్ను పరీక్షించుకోగలుగుతావు. నువ్వేం చేస్తున్నావు, సమయాన్ని వ్యక్తం చేస్తున్నావా, ఉపయోగించుకుంటున్నావా, ఎటువంటి కర్మలు నీలో ఉన్నాయి, ఈ కర్మలు నీకు బోధపడతాయి ఈ ధ్యానం చేయడం వలన. అది ప్రతి నిత్యము న్యూనాతి న్యూనం ఏం చెప్తా అంటే ఋషులు, న్యూనాతి న్యూనం 1 గంట ఖచ్చితంగా ప్రతి జీవాత్మ చేయాలి. ప్రతి జీవాత్మ న్యూనాతి న్యూనం 1 గంట ప్రతి నిత్యం ఆ పరమాత్మ. అందుకే ఉదయం సాయం ప్రాతः సాయం సందేశం ఎందుకు పెట్టాను, ఇందుకోసమే. అప్పుడు మహాభారతం అలాంటి ప్రస్తావన వస్తుంది. అలాంటి భయంకరమైన భీష్మయుక్తమైనటువంటి యుద్ధం చేస్తున్నప్పుడు కూడా సంధ్యాకాలం అయిపోయింది, సాయంకాలం సంధ్యాసం అయిపోయింది, అందరూ మీ శిబిరాలకు వెళ్ళండి, ముందు పరమాత్మకు ధ్యానం చేయండి, పరమాత్మ పూజించని చెప్పి వాళ్ళు వెళుతున్నారంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు చూడండి. అటువంటి భయంకరమైన యుద్ధంలో కూడా వాళ్ళు సంధ్యా సమయం ఏదంటే పరమాత్మను మనం, మన కర్తవ్యం, మన డ్యూటీ మనం చేయాలి అని చెప్పి వాళ్ళు ధ్యానం చేయడం, సంధ్య చేయడం కోసం, పరమాత్మ యొక్క స్తుతి ప్రార్థన చేయడం కోసం ముందుకెళ్తున్నా అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ జీవనంలో ఒక అంగం, ఒక భాగం. ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడి ప్రకృతి యొక్క మాయ మనం చూపిస్తుంటుంది. ఈ మాయతో మనం తటస్థంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, సమావస్థలో ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, సత్య మార్గంలో ఉండాలంటే మనం నిరంతరంగా ఆ పరమాత్మ యొక్క ధ్యానం, స్తుతి, ప్రార్థన, ఉపదేశం అనేది మనం చెప్పిన విధంగా ఆ ధ్యాన ప్రక్రియ ద్వారా, మెడిటేషన్ ద్వారా మనం మన మనసు స్థిరంగా, స్థిమితంగా ఉంచుకోగలుగుతాము. కాబట్టి దానికోసం ప్రయత్నించాలి. అందుకే ప్రతి నిత్యం నిరంతరంగా 1 గంట న్యూనాతి న్యూనం తక్కువ చేయాలి. తక్కువ అంటే 1 గంట ఖచ్చితంగా చేయాలి. ఎక్కువ ఎంతేం చేసుకోవచ్చు. ఎందుకంటే సంసారంలో ఉంటున్నామంటే సంసారం యొక్క విషయ వాసనలు మన మీద పడుతూ ఉంటాయి, తెలియకుండా పడుతూ ఉంటామన్నమాట. కాబట్టి వాటి పరిశుభ్రత కోసము మనం ఏ విధంగా ఒక వంటిని శుభ్రం చేసుకునే, అదే ఇంటిని శుభ్రం చేసుకుంటాం, అలాగే ప్రతి నిత్యము ఒకరోజు చేయకపోతే మనం ఏ విధంగా ఉండలేమో, స్థిరంగా స్థిమితంగా ఉండలేమో, అలాగే ఈ మనసుకి శుభ్రత ఏంటంటే ఈ సంధ్యా ఉపాసన, పరమాత్మకు స్తుతి, ధ్యానము, మెడిటేషము ఇవి చేసుకున్నప్పుడే మనం స్థిరంగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండగలుగుతాము. అప్పుడు మన జీవనం హ్యాపీగా కొనసాగుతుంది. మనం ఏ విధంగా కావాలంటే సుఖపూర్వకంగా మనం సంసారం ఎలా ఉండాలో ఆ విధంగా సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాము. కాబట్టి ఇవన్నీ మనకు సహాయపడతాయండి. ఓకే అండి. కాబట్టి అటువంటి ధ్యాన ప్రక్రియ ఏ విధంగా, ఎలాగని చెప్పి మనం రేపటి నుంచి కొంచెం ధ్యాన ప్రక్రియ చేద్దామండి. జీ రాజ్యలక్ష్మి గారు. గర్భంలో ఉండగానే శిశువు చనిపోవడం, నెక్స్ట్ పుట్టగానే చనిపోవడం అంటే వాళ్ళు ఏ కర్మలు చేయకుండానే వాళ్ళ జీవితం ఇదైపోతుంది కదా. కారణం ఏంటండి? తల్లి కర్మ చేసి ఉండొచ్చు, కొంతమంది తల్లి కర్మ చేసి ఉండొచ్చు, అయితే వాళ్ళ పిల్ల అంటే వాళ్ళ పూర్వకర్మలు కూడా అయి ఉంటాయండి. ఆహార నియమాల వల్ల కొన్ని దోషాలు వాళ్ళే జరుగుతాయన్నమాట. అన్ని కర్మావస్థ అంటే పరమాత్మ గర్భంలోకి గర్భం తీసేసాయి కాదు. నిజంగా కర్మ అంటే జన్మ వచ్చింది, ఆ జన్మలో కొంచెం ఆ జీవాత్మ కొంచెం బాధపడింది, అంతమైపోయింది అన్నమాట. అన్ని వ్యవస్థితంగా ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క కర్మాశయం, వాళ్ళ కర్మ గర్భావస్థ నుంచి మొదలుకొని పిండం లోపల వచ్చేంత వరకు వాళ్ళు ఎటువంటి అన్ని యుక్తిపూర్వకంగా ఉన్నాయనుకోండి, అది కర్మాశయం కింద చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నాకు తెలిసి గర్భావస్థలో ఉన్నటువంటి దోషాలు కొన్ని తల్లిదండ్రులు కావచ్చు, ఏంటంటే వ్యక్తిగత కర్మాశయ కారణం కూడా కావచ్చు అండి. అంటే వాళ్ళ పూర్వజన్మది కూడా ఏమన్నా ఉండేది. అదే కొన్ని ఎక్కువగా నిమిత్తం కనిపించలేదనుకోండి, మాతాపితృ యొక్క దోషం లేదనుకోండి, మాతాపితృ దోషం ఆహార నియమాల వల్ల, లేదంటే వాళ్ళ ఏదో ఒక కారణం ఉంటుంది కదా, స్థూల కారణం ఉంటుంది కదా. ఒక గర్భావస్థలో వచ్చినప్పుడు ఒక గర్భిణీ ఎలా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఆ జాగ్రత్త పాటించకుండా, అటువంటి ఆహార నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉందనుకోండి, ఇష్టానుసారంగా పనిచేస్తుంది, ఇష్టానుసారంగా తిరుగుతుంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఏదో లోపాలు వస్తుంటాయి, గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. అవి తెలుసు అందరికీ, స్త్రీలకు కూడా. అట్లా కారణాలు కనిపించలేనుకోండి, అన్ని సక్రమంగా, సవ్యంగా, ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ గా ఉన్నాయనుకోండి, ఆయన ఇలా జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏదో కర్మాశయం ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆ కర్మాశయం వచ్చిన తర్వాత కూడా కుంటి పిల్లలు, అవిటి పిల్లలు, చలనం లేని పిల్లలు, బుద్ధి లేని వాళ్ళు, ఆయన పిల్లలు పుడుతూ ఉంటామట, అది కర్మాశయం. జన్మతో ఏదైతే వచ్చేదో కర్మాశయ కారణంగా. కాబట్టి ఒక గర్భిణీ స్త్రీకి ఎలా ఉండాలో అలా నియమాలు భిన్నంగా ఆచరించినప్పుడు కొన్ని దోషాలు వస్తుంటాయి. అందుకే మనకు శాస్త్రాల్లో వివాహం, మనకు షోడశ సంస్కారం చెప్పారు. వివాహం అంటే బాల్యావస్థ నుండి వృద్ధావస్థ అని సంస్కారం ఉన్నాయండి.
అలాగే వివాహ బంధంలోకి వచ్చిన తర్వాత గర్భధారణ సంస్కారం నుంచి మొదలుకొని అన్ని ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అన్ని వ్యవస్థితంగా చెప్పబడ్డాయి అన్నమాట. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండకపోతే ఇలాంటి వికృతి కూడా వస్తుంది. అది కర్మాశయం కాదు. స్థూలంగా గర్భావస్థలో ఉన్నప్పుడు మహిళలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నా ఇలాంటి దోషాలు కూడా పిల్లల్లో వస్తాయి. ఇలాంటి వికృతి కూడా వస్తుంది. అంటే అది చెవుల యొక్క దోషం కావచ్చు, వాక్కు యొక్క దోషం కావచ్చు, దృష్టి లోపం కావచ్చు, ఏదో కాలంలో అవటితనం కావచ్చు, ఏదో ఒక లోపం వస్తుంది అన్నమాట. ఇది కొన్ని నిషిద్ధమైన కర్మలు తెలియకుండా చేసినప్పుడు, అది తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఆ వికృతి ఆ ప్రభావం ఆ పిల్లవాడి మీద పడుతుంది. అందుకే చాలా మంది చాలా స్త్రీలకు చాలా జాగ్రత్త చెప్తూ ఉంటారు అన్నమాట ఆ విషయంలో. కాబట్టి మన కర్మలు స్థూల కర్మలు కనిపించిన వరకు అయినా అన్ని బాగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి దోషం జరిగింది అంటే అక్కడ ఖచ్చితంగా కర్మాశయం వల్ల అలా జరిగిందని చెప్పి అర్థం చేసుకోవాలి. అస్తు అది ఆ పిల్లవాడి కర్మాశయం కావచ్చు, ఆ తల్లిదండ్రుల కర్మాశయం కావచ్చు. నాకు సంతానం లేదని బాధపడుతుంటారు. సంతానం వచ్చిన తర్వాత కూడా నాకు ఇలాంటి స్థితి కలిగింది చెప్పి బాధపడుతుంటారు. అది కొన్ని కర్మలు అన్నమాట. వాళ్ళ కర్మాశయం కలిగి అలాంటి బాధపడుతున్నాడు. ఎందుకు సంబంధం ఏర్పడింది కాబట్టి అది కర్మాశయం అన్నమాట. కాబట్టి అటువంటి కర్మాశయం కూడా కొన్ని సూక్ష్మమైన విదూషి స్త్రీలు ఖచ్చితంగా గుర్తుపడతారు. నేను ఏ కర్మలు చేసిన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి దాన్ని బట్టి చాలా మటుకు కొన్ని ధ్యానయుక్తమైనటువంటి స్త్రీలు, సాత్వికమైనటువంటి స్త్రీలు అవుతున్నదో వాళ్ళ కర్మలు వాళ్ళకి కనిపిస్తుంటాయి, వాళ్ళ సంస్కారాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అది ఎలా మనకు అర్థం చేసుకుంటామంటే మనకు ధ్యానం ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందుకే విదూషి స్త్రీలకు గర్భావస్థకి పిల్లవాడు రాగానే, పిండం రాగానే ఖచ్చితంగా అది కూడా వాళ్ళకు ఇది కూడా కనిపెట్టదు. ఆ లోపల గర్భావస్థలో ఆడపిల్లలు ఉన్నారా మగపిల్ల తెలిసిపోతుంది స్త్రీకి, విదూషి స్త్రీకి. కొన్ని నిశ్చిత కర్మలు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాన్ని బట్టి ఆ తల్లి ఆ మాత కనుక్కోగలుగుతున్నామంట. అట్లా కర్మలు మనం ఏం చేస్తున్నామో తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటాయి. స్థూల కర్మలు బట్టి సూక్ష్మంగా సాత్వికంగా ఉన్నప్పుడు మనలో కర్మలను బట్టి మనకి ఈ కర్మ ఇలా కలిగిందని కూడా అనుభూతి కలుగుతూ ఉంటుంది. కాకపోతే మనం నాకు తెలియదు అనుకుంటుంటాం, కానీ చాలా మంది నాకు ఈ కర్మ ఇలా ఉంది, ఈ విధంగా ఉంది, మనం అనుకుంటే సహజంగా అంటాం. అన్ని బాగా చేసినప్పుడు నాకు ఇలా కలుగుతుందంటే ఏంటి కారణం? అది కర్మాశయం చేసుకోవాలి మనం. అంటే అటువంటి కర్మాశయం కూడా మనం కొంచెం సూక్ష్మంగా గమనిస్తే కొన్ని సాధ్యమైనవి కనిపిస్తూ ఉంటాయి. బట్ అటువంటివన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే శాస్త్రాల యొక్క అధ్యయనం ద్వారా. ఎందుకంటే మనకి వేదంలో చెప్పింది ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్ని మనకి వేదాల్లో శాస్త్రం చెప్పబడిందండి. అవి చెప్పలేము, మనం చదవడం లేదు కాబట్టి అన్ని వదిలేసాం కాబట్టి మనకి ఏ కర్మకి ఎటువంటి ఫలితం వస్తుందని మనం మర్చిపోయి ఇష్టానుసారంగా కర్మలు చేస్తున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతూ ఉన్నాం. ఈ సంసార చక్రంలో బంధింపబడుతున్నాం అన్నమాట. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మనం నిత్యం ధ్యానం చేసుకుంటూ ఉంటేనా మనకు స్థూల కర్మలు బాగా చేస్తుంటాం. స్థూల కర్మలు చేయాలని కూడా మనకు సూక్ష్మక్రియలు చాలా అవసరం. సూక్ష్మక్రియలు బాగా చేయాలని కూడా ఒక్కోసారి స్థూల కర్మలు చాలా అవసరం అంట. రెండు ఒకదాని కూడా పూరకాలు. స్థూల పూజలైనా సూక్ష్మ పూజలైనా రెండు ఒకదాని కూడా పూరకంగా ఉంటాయి. రెండు చేయాలన్నమాట. మన స్థితి సాత్వికంగా బాగా ఉందంటే డైరెక్ట్ గా సూక్ష్మక్రియల ధ్యానంలోకి వెళ్ళిపోతామంట. ఆ స్థితి లేదు కాబట్టి మనం స్థూల కర్మలు చేసుకుంటాం. మన మనసు అక్కడ స్థిమితంగా ఉండడం లేదు కాబట్టి మనం స్థూల పూజలు చేస్తూ ఉంటాం మనసులో అంతా కూడా. కాబట్టి మన చేసే కర్మను బట్టి ఉంటుంది మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నాం, ఏ గుణంతో ఉండి యుక్తమై మనం ఏ కర్మలు చేస్తున్నాం దాన్ని బట్టి మనకు చేయాల్సిన కర్మలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు చేయవలసిన కర్మలు ఏంటి పరమాత్మ నీకు ప్రేరేపిస్తుంటాడు. నీ బుద్ధి ఎలా వికసింపబడుతుందన్నమాట. అలా వికసింపబడడం వల్ల నువ్వు ఏ కర్మలు చేయాలి నీకు అది స్వతహా నీకు మార్గం కనిపిస్తుంటుంది. ఈ కర్మలు చేయాలి, ఈ పని చేయాలని చెప్పి నీకే తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది స్వయం నీకే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన కర్మలు నీటిగా వ్యవస్థితంగా చేసుకుంటూ వెళ్తున్నామంటే ఒక చెప్పాల్సిన అవసరం నీకే. నా బుద్ధి ఎందుకు కణంలో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాయి కాబట్టి నీకు ఆ పరమాత్మ జీవాత్మ నీకు ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. చేసే కర్మలు ఏంటి, మార్గం ఏంటి, మార్గం తెలియకుండా ప్రశస్తం అవుతూ ఉంటుంది. దానికి సందేహం లేదు. మనం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడే మనకి ఏం చేయాలో అర్థం కాదు. మన వస్తువులు ఇంట్లో పదార్థాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అప్పుడు ఏ పదార్థం ఎక్కడ ఉందో తెలియదు, అన్ని ఉన్నాయి, ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఎప్పుడు అవసరానికి ఏది ఉపయోగపడదన్నమాట. అలాగే మన దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని కర్మలు ఉన్నాయి, కానీ అవ్యవస్థితంగా ఉండడం వలన మనకు ఎప్పుడు ఏ కర్మలు చేయాలనో మన జీవాత్మకు మన బుద్ధికి తోచడం లేదన్నమాట. అందుకే ఎప్పుడు ఏం చేయాలో తెలియకపోవడం వల్ల ఇష్టానుసారం చేస్తాం. అది దాని యొక్క పరిణామం వచ్చేసరికి అది సంయోగంగా బాగుంటేనా సుఖాన్ని ఇవ్వచ్చు కానీ దుఃఖాన్ని ఇవ్వచ్చు అనమాట. కాబట్టి వ్యవస్థితంగా మన జీవితాన్ని గడపాలి, సుఖాన్ని సంస్థని బాగా అనుభవించాలి, భోగాలు అనుభవించాలి అంటే భోగాల కోసం మనం పరమాత్మ సృష్టి నిర్మించాలి, తప్పు కాదు భోగాలు అనుభవించడం. కానీ ఒక వ్యవస్థ, ఒక పద్ధతి ఇచ్చాడు. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే మహతి ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి
ఆ సుఖాలను అనుభవించడం కోసం ఈ సృష్టి యొక్క నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ సుఖాలను ఒక వ్యవస్థితంగా ఒక పద్ధతి ప్రకారం అనుభవించడం కోసమే పరమాత్మ ఒక వ్యవస్థ కల్పించడం. ఆ వ్యవస్థ మాధ్యమంతో మనం వెళ్ళినప్పుడు ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా సత్య మార్గంలో వెళ్ళినప్పుడు అత్యంత ఆనందాన్ని పొందవచ్చు. మనము ఏదో అధర్మంగా అన్యాయంగా చంపించే సుఖం అనుకుంటున్నది అసలు సుఖమే కాదు. లేశ మాత్రం సుఖం ఏంటి? ఒక ధర్మబద్ధంగా సుఖానుభూతిని పొందినప్పుడు మనం చాలా మంది చూస్తుంటాం. ఐశ్వర్యవంతులను, జ్ఞానవంతులను, బుద్ధిమంతులను, బలవంతులను చూస్తుంటాం. ఎంత ఆనందంగా ఉంటాయి. అలాంటి జీవనం నాకు ఒక జన్మ వచ్చిన చాలని చెప్పి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అటువంటి సుఖానుభూతిని పొందవచ్చు. అలాంటి కర్మలు చేసేది కాబట్టి, పుణ్యకర్మలు చేసేది కాబట్టి మనం ఈ సంసారంలో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నామట. అలాంటి స్వర్గ సుఖాన్ని మనము, సుశిష్టమైన సుఖాన్ని మనం ఈ భూమి మీద, పృథ్వీ మీద అనుభవించవచ్చు. కానీ దాన్ని అనుభవించాలంటే ఒక పద్ధతి, ఒక విధి విధానం పరమాత్మ మీద ఇవ్వబడింది. ఆ విధి విధానం ప్రకారం ఆచరించినప్పుడు, యోగాది కర్మ అనుష్ఠానం చేసినప్పుడు మన సుఖాన్ని ఆనందం అనుభవించవచ్చు. ఓకేనా? యోగ మార్గంలో వెళ్తే మన సుఖాలు దూరం అయిపోతాం అనుకోదు. పరమాత్మ నీకు మనసులో కోరిక నుంచి నీకు ఏ సుఖం కాదు ఆ సుఖాన్ని పరిపూర్ణంగా ఇచ్చి సుఖ పెట్టిన తర్వాత నీకు అక్కడ తీసుకెళ్తా అని. సంసార కోరికలు ఉండగా, ధర్మపూర్వకంగా ఉన్నా నీకు ఎంత కావాలో అంత పరమాత్మ నీకు ఎక్కువనే ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత నాకే నీకు వద్దు అని అంతవరకు ఇస్తూ ఉంటామంట. వద్దని చెప్పి నాకు ఇంకా ఆగవాలంటే అక్కడ ముందు తీసుకెళ్తామంట. కాబట్టి సంసారంలో సుఖాన్ని పూర్తిగా నీకు ఏవైతే కావాలనుకుంటావు అన్ని పరమాత్మ ఇస్తాడు. కానీ చెప్పిన విధంగా నడుచు, వేదం చెప్పిన విధంగా నడుచు, శాస్త్రం చెప్పిన విధంగా నువ్వు ఆచరించావంటే, వేదానుకూలంగా ఆచరించావనుకో, ధర్మానుకూలంగా ఆచరించావంటే నీకు అన్ని సుఖ సకల భోగ ఐశ్వర్యం నీకు పరమాత్మ ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రకంగా మనం ప్రయత్నించాలి. అటువంటి స్థితిని ఉత్పన్నం చేసుకోవాలంటే మనకు ధ్యానమే మనకు అది మార్గాన్ని అందజేస్తుంది. మనసు స్థిరంగా స్థిమితంగా ఉన్నప్పుడు మనము అటువంటి కర్మలు చేయగలుగుతాము. కాబట్టి అటువంటి కర్మలు చేయాలంటే మన మనసు స్థిరంగా స్థిమితంగా సాత్వికంగా ఉంచుకోవాలి. దానికోసమే ఈ స్థూల పద్ధతి, స్థూల పూజా పద్ధతి, సూక్ష్మ ధ్యాన ప్రక్రియ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన కర్మలు మనకు తెలుస్తుంటే అప్పుడు చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటాం. నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ ఈ సంసారంలో మన జీవన గమ్యాన్ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడుపుకోవచ్చండి. అస్తు. అందుకే జీవాత్మ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే మనం ప్రతి నిత్యం వెళ్తే నిత్యంగా ప్రతి నిత్యం ఒక అర్ధగంట, ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, ఆ రకంగా ప్రతి నిత్యం ఒక గంట నిత్యం ధ్యానం చేసుకుంటూ ఉన్నా కూడా మనకు చేయవలసిన కర్మలు, కర్తవ్యాలు మనకు కనిపిస్తాయి. అదే విధంగా మనం ప్రయత్నించడం వల్ల నిజంగా జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉండవచ్చండి. కాబట్టి ఆ రకంగా అందరూ ప్రయత్నం చేయండి. అందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఇదే క్రమంలో మనం కూడా కొన్ని రోజులు ఆ న్యాయదర్శనం క్లాస్ ఉంటుంది. అది గురు పూర్ణిమ రోజు ఉంటుంది. ఇదే టైంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. చాలా మంది కొంచెం పుస్తకాలు తెప్పించుకొని వాళ్ళు కూడా మాకు రాదు అనుకోవద్దు. ఇది ఆధ్యాత్మిక విషయాలు కాబట్టి మనకు దాన్ని అనువాదం చేసి చెప్తాను. ఏదో ఒక వాక్యం మనకి చివరి పడుతుంది. ఖచ్చితంగా మనకు 100% అర్థం కావాలి. దాంట్లో ఒక 30% అర్థమైన ఋషికృత గ్రంథాల యొక్క ఖచ్చితంగా దాంట్లో సారాంశం ఉంటుంది. ఆ సాధన గుర్తుపెట్టుకున్న ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు చైతన్యం తీసుకొస్తుంది. కాబట్టి అట్లా ఒకవేళ పుస్తకాలు లేకపోయినా మీకు మీ రుచిని బట్టి మళ్ళీ పుస్తకాలు మీకు స్లైడ్ పెడుతూ ఉంటాం కాబట్టి కనిపిస్తూ ఉంటుంది, గ్రూపులో పెడుతూ ఉంటాం కాబట్టి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత పుస్తకాలు తెప్పించుకోవచ్చు. సాధ్యమైనంత పూర్తి చదువుకోవాలనుకున్నా తెప్పించుకోండి. అయినా వినాలనుకున్న వాళ్ళు కూడా మీరు రోజు వినవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి విన్న కూడా చాలా విషయాలు తెలుస్తాయి. దాన్ని అనువాదం చేసి చెప్తాం కాబట్టి ఆధ్యాత్మిక విషయాలే కాబట్టి ఇది కూడా ముక్తి యొక్క గ్రంథం. మోక్షాన్ని వైశేషిక దర్శనంలో, యోగ దర్శనంలో, సాంఘిక దర్శనంలో అవన్నీ కూడా అన్ని దర్శనం యొక్క ముఖ్య సారాంశం కూడా ముక్తి ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి, ప్రకారాలుగా భిన్న భిన్న ప్రకారాలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సాంఖ్య దర్శనంలో ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకుంటూ మనం ముక్తిని పొందడానికి ప్రక్రియ చెప్పబడింది. యోగా దర్శనంలో అష్టాంగ యోగ నియమాలను ఆచరిస్తూ ముక్తిని పొందడానికి అది విశేషంగా ఆ రకంగా చెప్పబడింది. ఇక్కడ న్యాయదర్శనంలో ప్రమాణాలను ఆధారం చేసుకొని నిజంగా ఇది ఉందా లేదా, వాస్తవ ఆత్మ యొక్క అస్తిత్వం ఉందా లేదా, పరమాత్మ యొక్క అస్తిత్వం ఉందా లేదా, ఇలాంటి మోక్షం ఉందా లేదా, వాటి అస్తిత్వాన్ని ప్రమాణపూర్వకంగా నిరూపించబడుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఆధ్యాత్మికంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ న్యాయదర్శనంలో చదువుకోవడానికి అంతా కూడా, ఎందుకంటే కొంచెం సంస్కృతం బేసిక్ అందరూ ఉంది కాబట్టి అందరూ మీరు కూడా నేర్చుకుంటున్నారు చాలా మంది ఇందులో. కాబట్టి సంస్కృతం అంతా బేసిక్ ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని మాకు సంస్కృతం రాదు, అది అనువాదం చేస్తున్నా అనుకోవద్దు. అది కూడా మీకు చెప్తుందా, అనాది జన్మాంతర సంస్కారం మీలో ఉన్నాయి. ఈ జన్మ ఏదో ఒకటే కాదు, జన్మ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి మీరంతా చదువుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ శబ్దం చూడగానే మీకు తెలియదని ఒక భావం అర్థమవుతుంది. ఈ శబ్దం ఏంటి, ఏ విభక్తి, ఏ వచనం, ఏ క్రియాపదం తెలియకపోయినా ఆ శబ్దాన్ని చూడగానే ఫలాన్ని చెప్పబోతున్నాడు అని చెప్పి మాకు అర్థమైపోతున్నాడు. ఎందుకు ఆ సంస్కారం మనలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి అలాంటి సంస్కారం మీలో ఎప్పుడు ఏ చైతన్యం తీసుకొచ్చి చెప్పలేమాట. కాబట్టి ఏ వాక్యం, ఏ శబ్దం, ఏ అక్షరం మీ జీవితాన్ని మార్పు చేస్తుందో చెప్పలేము. కాబట్టి అలాంటి సంస్కారం మీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా రావచ్చు. కాబట్టి ఈ
న్యాయదర్శనం అనే కక్ష గురు పూర్ణిమ రోజు ఇదే టైంలో ఉంటుంది. ఆ రోజు చాలా మంది గురువులు వస్తారు, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ రోజు గురువుల యొక్క ఉపన్యాసం ఉంటుంది ప్రారంభం రోజు, కాబట్టి ఆ గురువుల యొక్క ఉపన్యాసం ఉందాం. తర్వాత నుంచి కంటిన్యూగా మనం న్యాయదర్శనం మొదలు పెట్టుకుందామని. కాబట్టి సో ఈ న్యాయదర్శనంలో పుస్తకాలు ఉన్న వాళ్ళైనా పుస్తకాలు లేని వాళ్ళైనా సంస్కృతం వచ్చిన వాళ్ళంతా, కాబట్టి మీరంతా ఎవరైనా కూడా ఆధ్యాత్మికమైన గ్రంథం కాబట్టి మీరంతా కూడా ఈ పాఠాలు వినవచ్చు, అందరూ రావచ్చు. ఇంకా తెలియని వాళ్ళకు తెలియచేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అందరికీ అర్థమవుతుంది కాబట్టి తెలుసుకోవాలని జిజ్ఞాస ఒకటి సంకల్పం పెట్టుకోండి. దీని సారాంశం గుర్తుపెట్టుకుని చాలు. అది మీకు ప్రతి సూత్రం యొక్క సారాంశం మీకు చెప్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రారంభం నుంచే ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి, అది ప్రతి ఒక్క ఉపదేశం ద్వారా కూడా మనకు ముక్తిని పొందవచ్చు అంట. మోక్షోపదేశం ద్వారా కూడా మనకు ఆ సంస్కారాన్ని ఉత్పన్నం చేసుకోవచ్చు. కాబట్టి ఏం తెలియని వాళ్ళు అలా నాకు తెలియదు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సంస్కారం ఉంది. కాబట్టి మనంతా ఇక్కడ ఈ గ్రంథాలను ఇటువంటి విషయాల పట్ల మొగ్గు చూపుతున్నాము. కాబట్టి అలా ఎవరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. అందరికీ ఆ యోగ్యత అర్హత అనేది ఉంటుంది. కాబట్టి దానికోసం అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఈ న్యాయదర్శనంలో గురు పూర్ణిమ రోజు ప్రారంభమైన న్యాయదర్శనంలో మొట్టమొదటి రోజు గురువు యొక్క ఉపదేశాన్ని వినటం కోసం మీరంతా ఆ రోజు 18వ తేదీ 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇదే లింకులో ఉంటుంది, ఇదే సమయంలో ఉంటుంది. కాబట్టి లింక్ కూడా మారదు. లింక్ కూడా మీరు రోజు పెట్టాలనుకోవద్దు, ఇదే లింక్ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది మన పాఠాలకు. కాబట్టి ఇదే లింకులో మీరు జాయిన్ కావచ్చు. కాబట్టి ఆ రోజు గురువు యొక్క అమృత ఉపదేశాన్ని మీరు ఆస్వాదించండి. అస్తు. సో రేపటి నుంచి మనం ధ్యాన ప్రక్రియ మనం కొంతవరకు మనం అభ్యాసం చేసుకుందామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు కూడా మనం తర్వాత చూద్దాము. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఒక నిమిషం మహోదయ. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.